జనరల్ బేసిక్స్, తర్వాత సెకండ్ పార్ట్ అర్థమెటిక్, థర్డ్ పార్ట్ ఫీల్డ్ మాస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని 4 పార్ట్లు ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ డేటా ఇంటర్ప్రిటేషన్. ప్రజెంట్ మనం అర్థమెటిక్లో ఉన్నాం. ఈ అర్థమెటిక్లో కూడా ప్రజెంట్ మనం పర్సెంటేజ్ శాతాలు అనే చాప్టర్ చేస్తున్నాం. మరి శాతాలలో కూడా ఇప్పటివరకు మనం 16 వీడియో క్లాసెస్ కంప్లీట్ చేసాం. ప్రజెంట్ మనం 17th వీడియో క్లాస్లో ఉన్నాం. ఈ వీడియో క్లాస్లో ఇంకొన్ని ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్, అలాగే కొంతమంది స్టూడెంట్స్ డౌట్స్ అని కొన్ని వాట్సాప్లో పంపించారు, అవి కూడా డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ఈ వీడియో క్లాస్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ చాప్టర్లో ఇంతకు ముందు అయిపోయిన 16 వీడియో క్లాసులు కరెక్ట్గా అదే ఆర్డర్లో చూసి అందులో నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని రాసుకొని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఇక్కడికి రండి. సో ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో క్లాస్ చూసేవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూస్తూ వింటూ క్లియర్గా నోట్స్లో రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది మళ్ళీ వచ్చింది చూడండి. ఏదైనా ఇచ్చిన భిన్నాన్ని శాతంగా మార్చుటకు ఆ భిన్నాన్ని 100 చే గుణించి వచ్చిన విలువకు కుడివైపున పర్సెంటేజ్ గుర్తు రాయాలి. ఇది ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇన్నిసార్లు రిపీట్ అవుతుందంటే ఈ పర్సెంటేజ్ చాప్టర్ మొత్తంలో మేజర్ పార్ట్ డిపెండ్ అయ్యే దీని మీదనే ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. సో ఒకసారి తెలిస్తే అవసరం లేదు, తెలియకపోతే ఒకసారి మళ్ళీ రాసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. ఈరోజు మళ్ళీ చాలా క్వశ్చన్స్ దీనికి డిపెండ్ అయ్యి రాబోతున్నాయి. ఏదైనా ఇచ్చిన భిన్నాన్ని శాతంగా మార్చుటకు ఆ భిన్నాన్ని 100 చే గుణించి వచ్చిన విలువకు కుడివైపున పర్సెంటేజ్ అనే గుర్తు రాయవాలి. ఇది మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందని అనుకోకండి. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు వీడియో క్లాస్లో కూడా దీనికి సంబంధించి చాలా రాబోతున్నాయి. ఏదైనా ఇచ్చిన భిన్నాన్ని శాతంగా మార్చుటకు ఆ భిన్నాన్ని 100 చే గుణించి వచ్చిన విలువకు కుడివైపున పర్సెంటేజ్ గుర్తు రాయవలెను. రైట్ డౌన్. టు కన్వర్ట్ ఏ ఫ్రాక్షన్ ఇంటూ పర్సెంటేజ్, ఫస్ట్ వీ హ్యావ్ టు మల్టిప్లై దట్ ఫ్రాక్షన్ విత్ 100 అండ్ వీ హ్యావ్ టు రైట్ ద సింబల్ పర్సెంటేజ్ రైట్ సైడ్ ఆఫ్ ద రిజల్ట్. వీ హ్యావ్ టు ఫైండ్. వెరీ 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 ఇంపార్టెంట్. స్లోగా క్లియర్గా రాసుకోండి. ఏంటి అసలు ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఫర్ సపోజ్ వాళ్ళు ఏదైనా ఫ్రాక్షన్ ఇచ్చారనుకోండి 2/5, ఇది ఎంత శాతానికి సమానం అని అన్నారనుకో, 2/5 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ పర్సెంటేజ్ అని ఇచ్చారనుకో. ఏదైనా భిన్నాన్ని శాతంగా మార్చాలంటే దాన్ని 100 చేత గుణించాలి, రైట్ సైడ్ ఇటువైపు పర్సెంటేజ్ సింబల్ పెట్టాలని చెప్పుకున్నాం. 5 ones 5 20s, 2 into 20 40, పక్కనే పర్సెంటేజ్ సింబల్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 40%. ఇది మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను. చూద్దాం చూడండి. 2/5 ఈజ్ ఈక్వల్ టు డాష్ పర్సెంటేజ్. మీ అందరికీ తెలిసిందే. 2/5 ఇది ఎంత శాతానికి సమానం? భిన్నం ఇచ్చారు, దీన్ని శాతంగా మార్చాలంటే 100 చేత గుణించాలి, పక్కన పర్సెంటేజ్ సింబల్ పెట్టాలి. 5 ones 5 20s, 2 into 20 40%. ఇలాంటివి మనం చాలా చేసాం. భిన్నాన్ని శాతంగా మార్చాలంటే 100 చేత గుణించాలి, మీ అందరికీ తెలిసిందే. చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇది రాసుకోండి. ఈ క్వశ్చన్ రాయండి. ఈ మోడల్ ఆల్రెడీ మీకు గతంలో అయిపోయింది, మళ్ళీ ఎందుకు రిపీట్ చేసామంటే చాలామంది స్టూడెంట్స్ డౌట్స్ అడుగుతున్నారు. దీని ఎక్స్టెన్షన్ మోడల్ రీసెంట్గా ఈ మధ్యకాలంలో జరిగిన ఎగ్జామినేషన్లో కూడా వచ్చినాయి. అయినా ఒకసారి రాసుకోండి, పర్లేదు. మేక్ ఇట్ ఫాస్ట్. ఒక తరగతిలోని 50 మంది విద్యార్థుల్లో 40 మంది బాలురు అయితే ఆ తరగతిలో బాలురు ఎంత శాతం, ఆ తరగతిలో బాలికలు ఎంత శాతం, ఆ తరగతిలోకి ఇంకా 10 మంది బాలురు అదనంగా వచ్చి చేరితే అప్పుడు ఆ తరగతిలోని బాలురు ఎంత శాతం, ఆ తరగతిలోకి ఇంకా 10 మంది బాలురు అదనంగా వచ్చి చేరితే అప్పుడు ఆ తరగతిలోని బాలికలు ఎంత శాతం. ఒక తరగతిలోని 50 మంది విద్యార్థులలో 40 మంది బాలురు, ఆ తరగతిలోని బాలురు ఎంత శాతం, ఆ తరగతిలోని బాలికలు ఎంత శాతం. జాగ్రత్తగా చూడండి. ఒక తరగతిలోని 50 మంది విద్యార్థుల్లో 40 మంది బాలురు అయితే ఆ తరగతిలోని బాలురు ఎంత శాతం, ఆ తరగతిలోని బాలికలు ఎంత శాతం, ఆ తరగతిలోకి ఇంకా 10 మంది బాలురు అదనంగా వచ్చి చేరితే అప్పుడు ఆ తరగతిలోని బాలురు ఎంత శాతం, ఆ తరగతిలోకి ఇంకా 10 మంది బాలురు అదనంగా వచ్చి చేరితే అప్పుడు ఆ తరగతిలోని బాలికలు ఎంత శాతం. In a class of 50 students, 40 are boys. Then what is the percentage of boys in that class? What is the percentage of girls in that class? If 10 more boys were added to the class, then what is the percentage of boys in that class? If 10 more boys were added to the class, then what is the percentage of girls in that class? We have to find out. ఇది మీకు టచ్ అయింది. మళ్ళీ ఒకసారి ఇవన్నీ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఒకదానికి ప్రతి ఒక్కటి లింక్ ఉంటుంది. నేను మీకు చాలా సార్లు చెప్పాను. క్లాస్లో నేను ఏం మాట్లాడినా, క్లాస్లో నేను ఏ మోడల్ క్వశ్చన్ చెప్పినా తర్వాత రాబోయే పెద్ద పెద్ద హార్డ్ క్వశ్చన్స్ మీకు డెడ్ ఈజీ కావడం కోసం దానికన్నా ముందు కొన్ని బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చదువుతూ ఉంటాం. స్లోగా క్లియర్గా రాసుకోండి.
ఒక తరగతిలోని 50 మంది విద్యార్థుల్లో 40 మంది బాలురు. ఇదిగో చూడు బాసు, ఎవరు రాయకన్నమ్మా, కొంచెం రాసుకోవడం ఆపండి. ఒక తరగతిలోని మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంట? టోటల్ 50 మంది స్టూడెంట్స్. ఒక తరగతిలోని 50 మంది విద్యార్థుల్లో టోటల్ 50, 40 మంది బాయ్స్ అంట. ఇదిగో చూడు బాసు, బాయ్స్ గర్ల్స్. 50 మందిలో 40 మంది బాయ్సే ఉన్నారంట. మొత్తం 50లో ఈ 40 తీసేసేయండి, ఇంక 10 మెంబర్సే గర్ల్స్ ఉంటారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు మీకు ఏం కావాలి? ఆ తరగతిలో బాలురు ఎంత శాతం? ఒకటో క్వశ్చన్ చూడండి. తరగతిలో, తరగతి అంటే ఇది కదా, టోటల్ 50. తరగతిలో అంటే టోటల్ 50లో బాలురు అంటే వీళ్ళు ఎంత శాతం అన్నారు. తరగతిలో అంటే టోటల్ 50, ఇందులో బాలురు అంటే 40, ఎంత శాతం అనేది కనుక్కోవాలి. అంటే ఏది కింద వేయాలి, ఏది మీకు అయిపోయినాలి, మీ అందరికి నేను చాలాసార్లు చెప్పాను. 50లో 40 ఎంత శాతం, ఇది మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన క్వశ్చన్. మరి నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఇలా వస్తే మొత్తం 50, అందులో 40. మీ అందరికీ చాలా చెప్పాను, ఫ్రాక్షన్ అంటే భిన్నంలో ఎప్పుడు మొత్తం భాగాల సంఖ్య కింద ఉండాలి. 50లో మొత్తం 50, అందులో 40 ఎంత శాతం? భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100 పక్కన పర్సెంటేజ్ సింబల్. ఇప్పుడు చెప్పండి, 51s 52s 40 × 2 అంటే 80% ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఓవర్. వాట్ అబౌట్ సెకండ్ క్వశ్చన్? ఆ తరగతిలో బాలికలు ఎంతమంది? ఆ తరగతిలో, ఇన్ ద క్లాస్ టోటల్ స్టూడెంట్స్ ఆర్ 50. ఆ తరగతిలో అంటే మొత్తం 50 మందిలో బాలికలు అంటే గర్ల్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి? 10. ఎంత శాతమో ఫైండ్ అవుట్ చేయాలి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూసుకోండి. ఇన్ దట్ క్లాస్ ద పర్సెంటేజ్ ఆఫ్ గర్ల్స్, ఇన్ దట్ క్లాస్ మీన్స్ టోటల్ 50. అవుట్ ఆఫ్ 50 10 is how much percentage? We have to find out for second question. Out of 50 10 is how much percent? Total class means 50 students. మొత్తం క్లాస్ అంటే 50, అందులో బాలికలు అంటే 10 మంది. అంటే 50లో 10 మంది ఎంత శాతం అన్నారు? ఇది కూడా మనందరికీ తెలిసింది. అవుట్ ఆఫ్ 50 అంటే 50లో 10. భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100 పక్కన పర్సెంటేజ్ సింబల్. 51s 52s 10 × 2 20% వచ్చేసింది చూడండి. సో సెకండ్ క్వశ్చన్ కూడా కంప్లీట్ అయింది. సో ఇవి మీ అందరికీ తెలిసిందే, కానీ అసలు మెయిన్ పార్ట్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి? 3, 4 ఎవరు రాయకండి. ఫస్ట్ ఏమి ఇచ్చారు చూడండి, ఒక తరగతిలోని 50 మంది విద్యార్థుల్లో 40 మంది బాలురంట. డోంట్ రైట్, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఒరిజినల్ ఎవరు రాయకండి బాబు, ఒకసారి అందరూ చూడండి. ఒరిజినల్ టోటల్ ఎంతమందో చూడండి. టోటల్ 50 మంది, అందులో బాయ్స్ 40 అన్నారు. బాయ్స్ గర్ల్స్, బాయ్స్ 40 అంటే గర్ల్స్ 10 మంది అవుతారు. ఇది మన దగ్గర ఉన్న ఒరిజినల్ ఇన్ఫర్మేషన్. ఒక తరగతిలోని 50 మంది విద్యార్థుల్లో 40 మంది బాయ్స్. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 50 స్టూడెంట్స్ 40 ఆర్ బాయ్స్. అవుట్ ఆఫ్ 50 40 బాయ్స్ మీన్స్ టోటల్ 50 బాయ్స్ ఆర్ 40, రిమైనింగ్ 10 గర్ల్స్. ఇది మన అందరికీ తెలిసిన విషయం. మరి ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఫర్ క్వశ్చన్ నెంబర్ 3 ఏం చేయబోతున్నాం? ఆ తరగతిలోకి ఇంకా 10 మంది బాలురు అదనంగా వచ్చి చేరితే అన్నారు. ఈ క్లాస్లో 50 మంది ఉన్నారనుకోండి, ఇంకో 10 మంది బాయ్స్ వస్తే ఏం జరిగింది? కొత్తగా వచ్చిన బాయ్స్ అటు వెళ్ళి కూర్చుంటారు. అంటే టోటల్ క్లాస్ స్ట్రెంత్ పెరిగిద్ది, ప్లస్ బాయ్స్ కూడా పెరుగుతారు. ఇదిగో ఈ విషయం మీరు గమనించాలి. డోంట్ రైట్, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఇదిగో న్యూ సిట్యువేషన్ ఇక్కడ రాయబోతున్నాను. న్యూ అంటే న్యూ అంటే ఏంటి? ఇంకో 10 మంది బాయ్స్ ఎక్స్ట్రా వచ్చారు, అందుకే 10 బాయ్స్ అని రాస్తున్నా చూడండి. అంటే ఇప్పుడు ఏం జరిగింది? టోటల్ స్ట్రెంత్ పెరిగింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎవరు రాయకండి. గతంలో టోటల్ ఎంత ఉండేది? 50. ఇంకో 10 మంది వచ్చారు ఇప్పుడు, అంటే టోటల్ 60 అయిపోయింది. గతంలో ఒరిజినల్ 50 మెంబర్స్ ఉండేవాళ్ళు, ఇంకో 10 మంది బాయ్స్ వచ్చారు. ఈ క్లాస్లో 50 మంది ఉన్నారు, ఇంకో 10 మెంబర్స్ బాయ్స్ వస్తే టోటల్ స్ట్రెంత్ పెరిగిపోయింది. అలాగే గర్ల్స్ ఏమైనా పెరుగుతారా పెరగరా చూడండి. బాయ్స్ గర్ల్స్, గతంలో గర్ల్స్ ఎంతమంది ఉండేవాళ్ళు? 10. గతంలో బాయ్స్ ఎంతమంది ఉండేవాళ్ళు? 40. ఇప్పుడు న్యూ జాయినర్స్ అంటే ఎవరు? కొత్తగా వచ్చింది బాయ్సే కదా, అందుకని బాయ్స్ పెరిగిద్ది, గర్ల్స్ ఏం పెరగదు, అలాగే ఉంటుంది. ఇంకో 10 మంది బాయ్స్ వచ్చారు, అంటే టోటల్ స్ట్రెంత్ పెరిగింది. ఇదిగో బాయ్స్ గతంలో 10 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు బాయ్స్ కూడా ఇది పెరిగింది, గర్ల్స్ ఏం పెరగలేదు, అలాగే ఉంది. అంటే బాయ్స్ 50 అయిపోయారు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గతంలో ఓల్డ్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓల్డ్ బాయ్స్ అంటే క్లాస్లో టోటల్ 50 ఉండేవాళ్ళు, అందులో 40 మంది బాయ్స్ ఉండేవాళ్ళు. మరి ఇంకో 10 మంది చేరితే ఇప్పుడు న్యూ ఏం జరుగుతుందో చూడండి. ఇది ఇప్పుడు మనకు కావాల్సింది. ఇప్పుడు చెప్పండి, టోటల్ గతంలో 50 మెంబర్స్ ఉండేవాళ్ళు. చూడు, ఓల్డ్ గతంలో 50 మెంబర్స్ ఉండేవాళ్ళు, దానికి 40 మంది బాయ్స్ ఉండేవాళ్ళు. బాయ్స్ గురించి మాట్లాడుతున్నాం. గతంలో టోటల్ 50 ఉండేవాళ్ళు, అందులో 40 మంది బాయ్స్ ఉండేవాళ్ళు.
గతంలో 50 మెంబర్స్ ఉండేవాళ్ళు, అందులో 40. ఇప్పుడు మరో 10 మంది బాయ్స్ వచ్చారు అంటే టోటల్ స్ట్రెంత్ పెరిగింది. వచ్చింది బాయ్సే కదా, కాబట్టి టోటల్ బాయ్స్ కూడా పెరిగింది. ఇదిగో కింద కలుపుతున్నాను, పైన కలుపుతున్నాను. టోటల్ 50/60 ఇదిగో ఇలా వచ్చింది. అంటే ఏమొచ్చింది 5/6. ఇది ఎంత శాతం అన్నారు. వాళ్ళు అడిగింది ఏ భిన్నం అన్నారా, ఎంత శాతం అన్నారా చూసుకోండి. ఆ తరగతిలోకి ఇంకా 10 మంది బాలురు అదనంగా వచ్చి చేరితే అప్పుడు తరగతిలోని బాలురి శాతం ఎంత? గతంలో ఇలా ఉండేవాళ్ళు. గతంలో చూడండి, గతంలో టోటల్ స్ట్రెంత్ 50 ఉండేది, అప్పుడు 40 ఉండాలి. ఇప్పుడు ఇంకో 10 మంది బాయ్స్ వస్తే టోటల్ స్ట్రెంత్ పెరిగింది, అందుకని కింద వేసాను. కింద ఉన్నది మొత్తం భాగాల్సాం కదా, ఇంకో 10 మంది బాయ్స్ వస్తే స్ట్రెంత్ పెరిగింది. వచ్చింది బాయ్సే కాబట్టి మనం డిస్కస్ చేస్తుంది కూడా బాయ్స్ గురించే కాబట్టి పైన కూడా 5/6. ఇది ఎంత శాతం అన్నారు. దీన్ని శాతంగా మార్చాలి, జాగ్రత్తగా చూసుకోండి. భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఏం చేయాలి? ఇది ఎంత శాతం అంటే టోటల్ 5/6. భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100 పక్కన పర్సెంటేజ్ సింబల్, 2 3s 2 50s. 50 × 5 అంటే 250/3 ఎంత రావచ్చు చూడండి. 3 8s 24, 3 8s 24, ఇంకా ఒకటి మిగిలింది 10 అవుతుంది. 3 3 9, ఇంకా ఒకటి మిగులుతుంది /3. ఇది మనకి. మరి ఇప్పుడు గర్ల్స్ గురించి మాట్లాడదాం. గతంలో గర్ల్స్ ఎంతమంది ఉండేవాళ్ళు చూడండి. ఇద్దుగో ఓల్డ్ గతంలో గర్ల్స్ అవుట్ ఆఫ్ 50 10 మెంబర్స్ ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి. ఇదిగో గతంలో ఓల్డ్ గురించి మాట్లాడుతున్నాను. గతంలో 50కి 10 మెంబర్స్ గర్ల్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మరో 10 మంది బాయ్స్ వస్తాయి అంటే టోటల్ స్ట్రెంత్ పెరిగింది. వచ్చింది బాయ్స్, టోటల్ స్ట్రెంత్ పెరిగింది, కానీ గర్ల్స్ అలాగే ఉంటుంది. వచ్చింది బాయ్స్ కదా. ఇదిగో చూడండి, ఇది ఓల్డ్. గతంలో ఇది ఓల్డ్. అవుట్ ఆఫ్ 50 10 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మరో 10 మంది బాయ్స్, వచ్చింది బాయ్స్ కాబట్టి టోటల్ క్లాస్ స్ట్రెంత్ పెరిగింది, కానీ గర్ల్స్ అలాగే ఉంటారు. పైన కలపము. నువ్వు ఎక్కడెందుకు కలిపాము? టోటల్ స్ట్రెంత్ 10 పెరిగింది, వచ్చింది కూడా బాయ్సే కాబట్టి బాయ్స్ పెరిగింది, కింద పైన కలిపాము. ఇక్కడ అలా కాదు, వచ్చింది బాయ్స్ కాబట్టి టోటల్ స్ట్రెంత్ పెరిగింది, కానీ గర్ల్స్ అలాగే ఉంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ గర్ల్స్ ఎంతమంది అంటే ఏం చెప్పాలి? 10/60. 0 0 క్యాన్సిల్. 1/6. ఇది ఎంత శాతం అంటున్నారు చూడండి. 1/6. భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100 పక్కనే పర్సెంటేజ్ సింబల్, లేదా 1/6 అంటే మీ అందరికీ తెలుసు కదా 16/2/3%. అలా అయినా చేయొచ్చు. 2 3s 2 50s. 50/3. పర్ టేబుల్ ఎన్నిసార్లు పోయితే చూడండి. 3 16 48, ఇంకా 2 మిగులుతుంది /3%. 16 2/3% వస్తుంది. సో 16 2/3% ఈజ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇదిగో చూసుకోండి, రాసుకోండి. ఇది ఒరిజినల్ టోటల్ 50, అందులో 40 బాయ్స్ 10 మెంబర్స్ కలిసి మరో 10 మంది బాయ్స్ వస్తే టోటల్ స్ట్రెంత్ విల్ బి ఇంక్రీజ్డ్. ఇదిగో అదే రాసింది. అలాగే గర్ల్స్ ఏం మారారు? గర్ల్స్ 10 మెంబర్స్ అలాగే వచ్చారు. వచ్చింది బాయ్స్ కదా, గతంలో 40 ఉండేవాళ్ళు ఇంకో 10 మెంబర్స్ అయ్యారు, 50 అయ్యారు. మీరు ఇలా కూడా చూసుకోవచ్చు. గతంలో ఓల్డ్ బాయ్స్ అవుట్ ఆఫ్ 50 40, అవుట్ ఆఫ్ 50 40, ఇంకో 10 మంది వస్తే టోటల్ స్ట్రెంత్ పెరిగింది. బాయ్స్ కూడా వచ్చారు కాబట్టి బాయ్స్ పెరిగింది. కానీ ఇక్కడ అవుట్ ఆఫ్ 50 10 గర్ల్స్, వచ్చింది బాయ్స్ కాబట్టి టోటల్ మాత్రమే పెరిగింది, పైన కలవదు. గర్ల్స్ అలాగే ఉన్నారు చూసుకోండి. ఇవి మీ అందరికీ తెలుసు. మరి దీని ఎక్స్టెన్షన్ మోడల్ కోసమే ఇలా చెప్పాం. రాసుకున్నారా? ఇవన్నీ మీకు తెలిసినాయి కదా, తీసేస్తున్నా చూడండి. 40% ఆల్కహాల్ కలిగిన 5 లీటర్ల ఆల్కహాల్ నీరు మిశ్రమ ద్రావణంకు 1 లీటర్ నీరు కలిపితే ఏర్పడే నూతన మిశ్రమ ద్రావణంలో ఆల్కహాల్ ఎంత శాతం ఉంటుంది? ఇది క్వశ్చన్. SSC 2007లో ఇచ్చారంటే క్వశ్చన్. 40% ఆల్కహాల్ కలిగిన 5 లీటర్ల ఆల్కహాల్ మరియు మిశ్రమ ద్రావణంకు 1 లీటర్ నీరు కలిపితే ఏర్పడే నూతన మిశ్రమ ద్రావణంలో ఆల్కహాల్ ఎంత శాతం ఉంటుంది అంటున్నారు. 1 liter of water is added to 5 liters of alcohol water solution containing 40% alcohol strength. The strength of alcohol in the new solution will be, we have to find out. 40% ఆల్కహాల్ కలిగిన 5 లీటర్ల ఆల్కహాల్ నీరు మిశ్రమ ద్రావణంకు 1 లీటర్ నీరు కలిపితే ఏర్పడే నూతన మిశ్రమ ద్రావణంలో ఆల్కహాల్ ఎంత శాతం? ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. 40% ఆల్కహాల్ కలిగిన 5 లీటర్ల ఆల్కహాల్ మిశ్రమ ద్రావణం. క్లోజ్ ముందు చదవండి. మీ అందరికి నేను చాలాసార్లు చెప్పాను, హలో బాబు మీరు మ్యాథ్సా నాన్ మ్యాథ్సా ఆర్ట్సా సైన్స్ అనే మాట అనవసరం. ఫస్ట్ మీకు అనలైటికల్ ఎబిలిటీ. అనలైటికల్ అంటే దాని అర్థం ఏదైనా ఒక మ్యాటర్ మీకు ఇస్తే దాన్ని చదివి అనలైజ్ చేసుకొని ఏమి ఇచ్చారు ఏముంది అనేది పక్కన రాసుకోవటం నేర్చుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ వాడు అర్థం చేసుకోవాల్సింది, అలవాటు చేసుకోవాల్సింది ఇచ్చిన మ్యాటర్ని చదివి ఏమి ఇచ్చారు అనేది చూసుకోవాలి. చూడండి,
40% ఆల్కహాల్ కలిగిన 5 లీటర్ల మిశ్రమ ద్రావణం. ఏమేమి ఇందులో? ఆల్కహాల్ అండ్ వాటర్ కలిసి 5 లీటర్లు ఉంది. ఇదిగో జాగ్రత్తగా చూసుకో, ఎవరో రాయకండి. ఇందులో 5 లీటర్స్ మిక్చర్ ఉంది. ఇదిగో చూసుకోండి, ఏంటిది? 5 లీటర్స్ మిక్చర్. ఇందులో ఎవరెవరు కలిగి ఉన్నారు? ఆల్కహాల్ ప్లస్ వాటర్ కలిసి ఉన్న 5 లీటర్ మిక్చర్. దీంట్లో 40% ఆల్కహాల్ ఉందంట. 40% ఆల్కహాల్ ఉందంట అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? 5 లీటర్లో ఆల్కహాల్ 40% ఉంది. ఇదిగో చూడండి, ఆల్కహాల్ ఎంత ఉంది అంటే అవుట్ ఆఫ్ 5 లీటర్స్ 40%. మొత్తం ఎంత? 5 లీటర్స్. అందులో 40% ఆల్కహాల్ ఉందంట. చూద్దాం. అవుట్ ఆఫ్ 5 లీటర్స్ 40% మీన్స్ బై 100 రాసుకోవాలి. 0 0 క్యాన్సిల్. 5 1s 5 2s 2 1s 2 2s అంటే 2 లీటర్స్. అంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది, ఆల్కహాల్ అవుట్ ఆఫ్ 5 లీటర్స్ 2 లీటర్స్ ఆల్కహాల్. అవుట్ ఆఫ్ 5 లీటర్స్ 2 లీటర్స్ ఆల్కహాల్ అని. మరి ఇప్పుడు మీ అందరికీ ఏం చెప్పారు చెప్పండి? మరో 1 లీటర్ నీరు కలిపితే, నీరు కలుపుతున్నారు, వాటర్. ఇదిగో చూసుకోండి, ప్రజెంట్ మన దగ్గర ఆల్కహాల్ ఎంత ఉందో చూడు బాబు. ప్రజెంట్ మన దగ్గర ఆల్కహాల్ అవుట్ ఆఫ్ 5 2 లీటర్స్ ఉంది. ఇది ప్రజెంట్ మన ఒరిజినల్ సిట్యువేషన్. మరో 1 లీటర్ వాటర్ కలిపితే, ఇంకో 1 లీటర్ కలిపితే ఇది మొత్తం పెరిగిద్ది, టోటల్ సొల్యూషన్ పెరిగిద్ది. ఇదిగో, కానీ కలిపింది వాటర్ కదా, కాబట్టి ఆల్కహాల్ ఏం కాదు, అలాగే ఉంటుంది. అంటే మరో 1 లీటర్ వాటర్ కలిపితే టోటల్ 6 లీటర్ అయింది. అవుట్ ఆఫ్ 5 లీటర్స్ 2 లీటర్స్ ఆల్కహాల్. మరో 1 లీటర్ కలిపితే టోటల్ పెరిగిపోయింది, కానీ ఆల్కహాల్ అలాగే ఉంటుంది, అది కలపడం లేదు కదా. ఇదిగో చూసుకోండి, ఇది ఆల్కహాల్. ఇప్పుడు మనం కలిపింది వాటర్. దీంట్లో ఇంకొక 1 లీటర్ వాటర్ పోసామనుకో, ఏం జరిగింది? యాక్చువల్గా 5 ఉంది, ఇంకో 1 లీటర్ వాటర్ కలిపితే టోటల్ 6 అయిపోయింది. టోటల్ 6. ఇంకో 1 లీటర్ కలిపాం, వాటర్ కలిపాం, కానీ ఆల్కహాల్ అంతే ఉంది, దాన్ని ఏం చేయకండి. అంటే ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ప్రజెంట్ ఆల్కహాల్ సిట్యువేషన్ ఏంటి చెప్పండి? అవుట్ ఆఫ్ 6 2 లీటర్స్ ఉంది. 2 1s 2 3s. సో ఆల్కహాల్ 1/3. దీన్ని ఎంత శాతం అంటే భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100 రాయాలి. సో 100/3 అంటే పర్సెంటేజ్ ఎంత వచ్చిందో చూడండి. 333 39 ప్లస్ 1/3% వచ్చారు. ఇదిగో చూసుకోండి, రాసుకోండి. న్యూ ఆల్కహాల్ అంటాం నేను. రాశారా? చూడండి, అయిపోయిందా? సో ఆన్సర్ 33 1/3% ఈజ్ రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. పాలు మరియు నీరు కలిసి ఉన్న 20 లీటర్ల మిశ్రమ ద్రావణంలో 20% నీరు కలిసి ఉంది. ఆ మిశ్రమ ద్రావణంలో నీరు 36% కావడానికి మిశ్రమ ద్రావణానికి ఇంకా ఎంత నీరు కలపవలను? ఈ మోడల్స్ ఆల్రెడీ మనం చేసాం. గతంలో అయిపోయిన వీడియో క్లాసుల్లో ఇలాంటి మోడల్స్ మనం చాలా చేసాం, చూసుకోండి. మళ్ళీ ఒకసారి టచ్ అయింది ఇది. గతంలో మనం చేసిన వీడియో క్లాసుల్లో ఇలాంటి క్లాసులు చాలా చేసాం, ఇలాంటి క్వశ్చన్స్. A 20 liter mixture of milk and water contains 20% water. For water to be 36% in that mixed solution, how much more water should be added to the mixed solution? In liters you have to find out. A 20 liters mixture of milk and water contains 20% water. For water to be 36% in mixed solution, how much more water should be added? ఎవరు రాయకండి. పాలు మరియు నీరు కలిసి ఉన్న 20 లీటర్ల మిశ్రమ ద్రావణంలో అన్నారు. అంటే మనం ఏమనుకోవచ్చు? టోటల్ 20 లీటర్స్. ఇదిగో చూడండి బాబు, దీంట్లో 20 లీటర్స్ వాటర్ అండ్ మిల్క్ కలిసి యాడ్ అన్నాయి. ఇందులో 20 లీటర్స్ వాటర్ అండ్ మిల్క్ యాడ్ అయ్యాయి. జాగ్రత్తగా చూసుకోండి, ఎవరు రాయకండి, రాసుకోవడం ఆపండి. ఇందులో వాటర్ కంటెంట్ ఎంత ఉందంట చూడండి. వాటర్ కంటెంట్ ఎవరు రాయకండి, రాసుకోవడం ఆపండి. అవుట్ ఆఫ్ 20 లీటర్స్ మిక్చర్, ఇందులో ఎవరెవరు ఉన్నారు? మిల్క్ ప్లస్ వాటర్ కలిసి ఉన్నాయి. అవుట్ ఆఫ్ 20 లీటర్స్ వాటర్ ప్రజెంట్ ఎంత ఉంది చెప్పండి? 20 లీటర్ల మిశ్రమ ద్రావణంలో 20% వాటర్ కలిసి ఉందంట. అవుట్ ఆఫ్ 20 లీటర్స్ 20% వాటర్ ఉందంట. ఇదిగో జాగ్రత్త చూసుకోండి. అవుట్ ఆఫ్ 20 లీటర్స్ 20% మీన్స్ 2 zeros క్యాన్సిల్. 2 బ్రాకెట్ ఉంటే ఇంటూ ఉన్నట్టే కదా. 2 × 2 4 లీటర్స్. అంటే ప్రజెంట్ వాటర్ కంటెంట్ పరిస్థితి ఏంది? అవుట్ ఆఫ్ 20 లీటర్స్ 4 లీటర్స్ వాటర్. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. రాసుకోండి, ఇది ఒరిజినల్. అకార్డింగ్ టు క్వశ్చన్, అవుట్ ఆఫ్ 20 లీటర్స్ ఆఫ్ మిక్చర్ 20% వాటర్ యాడెడ్. మొత్తం 20 లీటర్ల మిక్చర్ ఉంటే అందులో 20% వాటర్ ఏముందంట. సో 4 లీటర్స్. అవుట్ ఆఫ్ 20 లీటర్స్ 4 లీటర్స్ వాటర్. జాగ్రత్తగా చూసుకోండి. ఈ మోడల్స్ మనం గతంలో చాలా క్లియర్గా చేసున్నాం, మీకు ఒక ఐడియా రావాలి. అవుట్ ఆఫ్ 20 లీటర్స్ 4 లీటర్స్ వాటర్. చూసుకోండి, వాటర్ ఎంత ఉంది? అవుట్ ఆఫ్ 20 లీటర్స్ 4 లీటర్స్ వాటర్ ఉంది.
ఇదంతా ఏంటి ఒరిజినల్. అవుట్ ఆఫ్ 20 liters 4 liters వాటర్ ఒరిజినల్. ఇది జాగ్రత్తగా చూసుకోండి. కంప్లీటా? ఇది ఓల్డ్. అసలు క్వశ్చన్ చదవండి. ప్రజెంట్ వాటర్ కంటెంట్ 20% ఉంది, కానీ 36% కావాలంట. అబ్బాయి ఎవరు రాయకండి, డోంట్ రైట్. హలో, డోంట్ రైట్ ఓల్డ్ న్యూ. క్వశ్చన్ చదవండి. అసలు ప్రజెంట్ ఓల్డ్ వాటర్ కంటెంట్ 20% ఉంది, అది 36% కావాలంట. జాగ్రత్త చూసుకో. వాటర్ వాటర్ ప్రజెంట్ ఓల్డ్ 20% వాటర్ కలిసింది, అది సరిపోవట్లేదంట. ఇంకా 36% వచ్చేటట్టు చేయమంటున్నారు వాళ్ళు. అంటే మాది మిల్క్ బిజినెస్, మేము కొత్తగా ఒక వర్కర్ని తీసుకున్నాం. పాత వాడికైతే అన్నీ తెలుసు. ఎంత మిల్క్ ఒరిజినల్ మిల్క్ పిండినంటే దాంట్లో వాటర్ కలపడం మా పాత వర్కర్కి తెలుసు. ఇడు కొత్తగా వచ్చిన వర్కర్ వాడు తెలియట్లా, కొంచెం వాటర్ కలుపురా అంటే వాడు తెలియక 20% కలిపాడు. యాక్చువల్గా ఉండాల్సింది 36%. అంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇంకా వాటర్ కలపాలా, మిల్క్ కలపాలా? మీరు కామన్ సెన్స్తో ఆలోచించండి. ప్రజెంట్ వాటర్ 20% ఉంది, 36% కావాలి. అంటే ఇంకా ఎక్కువ వాటర్ కలపాలి. కలపాల్సింది వాటర్. మనం డిస్కస్ చేస్తుంది కూడా వాటర్ గురించి. ఇదిగో చూసుకోండి. ప్రజెంట్ 20% ఉంది వాటరు, అది 36% కావాలి. అంటే చాలా తక్కువ ఉంది, 36% వాటర్ కావాలి. 20% కాదు, 36%. ఇంకా వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వాలి. అంటే ఇంకా వాటర్ తీసుకొచ్చి కలపాలి. మరి గతంలో వాటర్ ఎలా ఉంది? 4/20. ఇదిగో జాగ్రత్తగా చూసుకోండి, ఎవరు రాయకండి. ఓల్డ్ వాటర్, డోంట్ రైట్, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఓల్డ్ వాటర్ లెవెల్ ఎలా ఉంది? అవుట్ ఆఫ్ 20 liters 4 liters ఉంది. అంతే కదా? జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు రాయాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా చూసుకోండి. ఓల్డ్ వాటర్ లెవెల్ ఎలా ఉందో చూసుకోండి. అవుట్ ఆఫ్ 20 liters 4 ఉంది. ఇప్పుడు న్యూ ఎన్ని లీటర్లు కలపాలో మాకు అర్థం కావటం లేదు. అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎవరు రాయకండి. గతంలో 20 liters 4 liters ఉండేది వాటర్. ఇప్పుడు మరో X లీటర్ల వాటర్ కలిపితే, కలిపింది వాటరే కదా, కాబట్టి పైన కూడా కలిసిద్ది. జాగ్రత్తగా చూసుకోండి. ఎన్ని లీటర్లు కలపాలో తెలియదు. న్యూ వాటర్, ఆ మిశ్రమానికి యాక్చువల్గా అవుట్ ఆఫ్ 20 liters 4 liters వాటర్ ఉంది. మరో X లీటర్ల వాటర్ కలిపితే అంటే టోటల్ పెరిగిద్ది. కలిపింది కూడా వాటరే కాబట్టి వాటర్ పైన కూడా కలిసిద్ది. ఎందుకు ఇలా కలిపాం? ఇదిగో చూసుకో. 20% ఉన్న వాటర్ 36% కావాలి. అదే మన టార్గెట్. వాటర్ లెవెల్ తక్కువ ఉంది, పెంచాలి. అంటే ఇంకా వాటర్ కలపాలి. మరి మరో ఎన్ని లీటర్లు కలపాలో తెలుసా? తెలియదు. అందుకే X లీటర్లు కలిపాం అనుకోండి, జస్ట్ బై యాడింగ్ X liters. అందుకే నేను ఇక్కడ రాస్తున్నా X liters వాటర్ కలిపితే. ఇదిగో X liters W వాటర్ కలిపితే అన్నాను ప్లస్. మరి యాక్చువల్గా గతంలో 20 liters ఉండేది, ఇప్పుడు మరో X లీటర్లు కలిపావు. టోటల్ స్ట్రెంత్ పెరిగింది, వచ్చింది కూడా వాటరే కాబట్టి పైన కూడా కలిసిద్ది. చూసుకోండి. మరి ఇది న్యూ వాటర్. మరి అకార్డింగ్ టు క్వశ్చన్ ఏంటి అసలు ఇక్కడ సిచ్యువేషన్ చూడండి. గతంలో 20% వాటర్ ఉండేది, ఇప్పుడు 36% వాటర్ కావాలంట. అంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? వాటర్ కంటెంట్ లెవెల్ చూసుకోండి. 4x/20 + x. ఇది కదా న్యూ వాటర్. భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100 పక్కన పర్సెంటేజ్ సింబల్. ఇది ఫ్రాక్షన్ కదా, పైన కింద న్యూమినేటర్ డినామినేటర్ ఉంది. భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100 పక్కన పర్సెంటేజ్ సింబల్. ఇలా రాస్తే ఎంత పర్సెంటేజ్ తెలిసింది? ఇది న్యూ కంటెంట్, వాళ్ళే ఇచ్చారు. 36% వాటర్ ఉండాలంట. గతంలో 20% వాటర్ ఉంది, ఇప్పుడు న్యూ 36% వాటర్ ఉండాలి. ఎన్ని లీటర్ల వాటర్ కలిపితే అన్నారు. ఎన్ని లీటర్లు కలపాలో తెలియదు కాబట్టి ఓల్డ్ వాటర్కి మరో X లీటర్ల వాటర్ కలిపితే అని తీసుకున్నాను. చూసుకోండి. అప్పుడు న్యూ వాటర్ గతంలో 20 లీటర్స్కి 4 liters వాటర్ ఉండేది, మరో X లీటర్లు కలిపావు. టోటల్ స్ట్రెంత్ పెరిగింది, కలిపింది కూడా వాటరే కాబట్టి పైన కూడా కలిసింది. మరి ఫ్రాక్షన్ వచ్చేసింది, న్యూ ఫ్రాక్షన్. మరి భిన్నాన్ని శాతంగా మార్చాలంటే దాన్ని 100 చేత మల్టిప్లై చేయాలి, పక్కన పర్సెంటేజ్ సింబల్ తీసుకొని ఇలా చేస్తే ఎంత పర్సెంటేజ్ తెలిసింది అది వాళ్ళే ఇచ్చారు. 36% ఉండాలంటే ఇదిగో చూసుకోండి. వాళ్ళే 36% కావాలన్నారు. దీన్ని సింప్లిఫై చేయండి, X ఎంత వచ్చుద్దో తెలిసిపోయింది. పర్సెంటేజ్ క్యాన్సిల్. 4 9s 4 25s. మీ అందరికీ తెలుసు 25 కింద ఏమీ లేకపోతే బై 1 ఉంటాయి, ఏమీ లేకపోతే బై 1 ఉన్నట్టు. పైన మల్టిప్లై చేయాలి, కింద 1తో దీన్ని మల్టిప్లై చేయాలి. కాబట్టి 25 × 4 అంటే 100. 25 × x అంటే 25x. బై కింద 25/1 ఉంటుంది, 1 చేత కింద మల్టిప్లై చేయాలి. 1 × ఎనీథింగ్ అంటే మళ్ళీ అదే వచ్చేది కాబట్టి 20 + x అని రాసుకోవచ్చు. చూసుకోండి, 20 + x అని రాస్తున్నాం. = అక్కడ ఏం మిగిలింది చెప్పండి? 9 మిగిలింది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. డోంట్ రైట్, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. పైన 100 + 25x 100 + 25x క్రాస్ మల్టిప్లికేషన్. దీన్ని అడి తీసుకెళ్ళండి. 9 × 20 + x. సో క్రాస్ మల్టిప్లికేషన్ 100 + 25x 9 × 20 means 180. 9 × x means 9x. జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ 25x ఉంది, ఇదిగో చూసుకోండి. ఇది 25x. ఇది యాక్చువల్గా
25x. ఎక్స్లన్నీ ఒకవైపు తీసుకురండి. 25x, ఆ 9x ఇటు వస్తే -9x. ఇక్కడ ఎంత ఉందో చూడండి, 180 ఉంది. ఇక్కడ ఉన్న +100 అటు వెళ్తే -100 అయిపోతుంది. సో ఓవరాల్గా చూసుకోండి, 16x ఈజ్ ఈక్వల్ టు 80. సో సింప్లిఫై చేయండి. 16 into x, ఇది ఒకటే అయిపోయింది. 16 into x అంటే సింగిల్ టర్మ్, అంటే 80 కూడా సింగిల్ టర్మ్, క్యాన్సిల్ చేయొచ్చు. 16 1s 16 5s, x ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ ఏమన్నారు చూడండి, క్వశ్చన్ చదవండి. ఆ మిశ్రమ ద్రావణానికి ఇంకా ఎంత నీటిని కలిపితే, ఎంత నీరు కలపాలో తెలియదు కాబట్టే ప్లస్ x లీటర్ల వాటర్ కలిపామనుకున్నాం. అదిగో x ఈక్వల్ 5 వచ్చింది, అంటే ఆన్సర్ 5 లీటర్స్. ఇంకా ఎంత నీటిని కలిపితే, ఎంత కలపాలో తెలియదు, అందుకే x లీటర్లు కలిపాం అనుకున్నాం. మరో x లీటర్లు కలిపితే, ఇది x కలిపాం చూసుకోండి, మరో x లీటర్ల నీటిని కలిపితే ఎన్ని లీటర్లు కలపాలో తెలియదు. ఇంకా ఎంత నీటిని కలిపితే అన్నారు, ఎంత కలపాలో తెలియదు. x లీటర్ల వాటర్ W చూసుకోండి, x లీటర్స్ వాటర్ కలిపాం అనుకున్నాం. అవుట్ ఆఫ్ 24, ఇది ఒరిజినల్. ఇప్పుడు మరో x లీటర్లు కలిపామంటే టోటల్ పెరిగింది, కలిపింది కూడా వాటరే కాబట్టి పైన వాటర్ లెవెల్ కూడా కలిసింది, అదిగో చూసుకోండి. అకార్డింగ్ టు క్వశ్చన్, భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100 అని రాయాలి, అందుకే రాశాను, సింప్లిఫై చేశాను. x ఈక్వల్ టు 5 అని వచ్చింది. మరో x లీటర్ల వాటర్ కలిపితే అనుకున్న, x అంటే 5 వచ్చింది, అంటే 5 లీటర్ల వాటర్ కలపాలి. సో ఆన్సర్ 5 లీటర్స్ ఫర్ తీసుకొచ్చాను. సో ఏమన్నారు చెప్పండి, ఇంకా ఎంత నీటిని కలిపితే అన్నారు. మరో 5 లీటర్ల నీరు కలపాలి. x లీటర్స్ అనుకున్నాం, 5 లీటర్స్ కలిపామని జాగ్రత్తగా చూసుకోండి. 400 మిల్లీలీటర్ల మిశ్రమ ద్రావణంలో గల 15% ఆల్కహాల్ను 32% ఆల్కహాల్గా బలోపేతం చేయడానికి ఫార్మాసిస్ట్ ఆ మిశ్రమ ద్రావణానికి కలపవలసిన అదనపు స్వచ్ఛమైన ఆల్కహాల్ ఎంత? టు స్ట్రెంథెన్ 400 ml of 15% alcohol solution to 32% alcohol solution, a pharmacist would need additional pure alcohol amounting to మీరు కామన్ సెన్స్తో ఆలోచించండి. ప్రజెంట్ ఆల్కహాల్ 15% ఉందంట, దాన్ని 32% చేయాలంట. అబ్బాయి, అది వాళ్ళు చెప్పింది. ప్రజెంట్ ఆల్కహాల్ ఎంత ఉందంట, 15% ఉందంట, అది చాలదంట, 32% చేయాలంట, అంటే పెంచాలి. అంటే ఇంకా ఆల్కహాలిక్ కంటెంట్ దాంట్లో కలపాలి, చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా. టు స్ట్రెంథెన్ 400 ml of 15% alcohol solution to 32% alcoholic solution, a pharmacist would need additional pure alcohol amounting to. ఇంకెవరు రాయకండి, ప్రజెంట్ సిచ్యువేషన్ చూడండి. హలో, 400 మిల్లీలీటర్స్ మిశ్రమ ద్రావణం, 400 ml మిశ్రమ ద్రావణం అన్నారు. అంటే దీని సిచ్యువేషన్ ఏంటి చెప్పండి. ఇదిగో బాబు, ఎవరు రాయకండి, రాసుకోవడం ఆపండి. ప్రజెంట్ మా దగ్గర 400 ml ఉంది, ఇదిగో చూసుకో బాబు, ఇదిగో ఇది 400 ml అనుకోండి. డోంట్ రైట్, ఎవరు రాయకండి. 400 ml మిల్లీలీటర్స్. ఏమన్నారు అందులో, ఎవరెవరు కలిసి ఉన్నారు అందులో? 400, ఇందులో మిక్చర్ ఏముందో తెలియదు, ఏమేమైనా కలిసి ఉండొచ్చు. బల్క్ ఆల్కహాల్ కంటెంట్ ఎంత కలిసిందో చూడండి. ఆల్కహాల్ కంటెంట్ 15% ఉంది. ప్రజెంట్ దీంట్లో ఆల్కహాల్ కంటెంట్ 15% ఉంది, అది చాలాదంట, 32% వచ్చేటట్టు చేయమంటున్నారు. హలో, 15% ఉన్న ఆల్కహాల్ని 32% చేయాలి, అంటే దీంట్లో ఆల్కహాల్ కంటెంట్ కొంచెం తక్కువ కలిసింది, పెరిగేటట్టు చేయమంటున్నారు. మరి ఓల్డ్ ప్రజెంట్ ఎంత ఉంది చెప్పండి, 15%. మరి జాగ్రత్తగా చూసుకోండి, ప్రజెంట్ ఆల్కహాల్ గురించి మాట్లాడుతున్నాను. అవుట్ ఆఫ్ 400 ml 15% ఆల్కహాల్ రైట్ నౌ, అంటే అవుట్ ఆఫ్ 400 ml 15% మీన్స్ బై 100 యూ షుడ్ రైట్ 2 zeros క్యాన్సిల్, బ్రాకెట్ ఉంటే ఇక్కడ ఉంటున్నట్టే 4 into 15 అంటే 60 ml ఉన్నట్టు లెక్క అనుకోవాలి. అంటే ప్రజెంట్ ఆల్కహాల్ సిచ్యువేషన్ ఎలా ఉంది చెప్పండి. ఆల్కహాల్ అవుట్ ఆఫ్ 400 ml నౌ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 60. అవుట్ ఆఫ్ 400 60, ఇది ఓల్డ్ ఆల్కహాల్ ప్రజెంట్ సిచ్యువేషన్. ఇక్కడ దాకా రాసుకోండి. ఆల్కహాల్ 15% ఉందంట, దాన్ని 32% చేయాలి, అంటే ఇంకా ఆల్కహాలే కలపాలి, జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా ఆల్కహాల్ కలపాలి, రాసారా? ఆగండి, మీకు కామన్ సెన్స్ ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో చూడండి, ప్రజెంట్ ఆల్కహాల్ 15%, చాలా తక్కువ ఉంది, 32% చేయాలి, అంటే ఇంకా ఆల్కహాల్ తీసుకొచ్చి దాన్ని కలిపితే బాగా ఘాటు ఎక్కువైపోయింది, అంతే కదా మనం చేయాల్సింది. ఎంత కలపాలి? మిశ్రమ ద్రావణానికి కలపవలసిన అదనపు స్వచ్ఛమైన ఆల్కహాల్ పరిమాణం ఇదిగో చూసుకోండి. ఎన్ని మిల్లీలీటర్ల కింద ఆప్షన్ చూసుకోండి, ml. క్వశ్చన్ మొత్తమే మిల్లీలీటర్స్లో ఉంది, కింద ఆప్షన్స్ కూడా మిల్లీలీటర్లే ఉంది. ఎంత కలపాలో తెలియదు, అందుకోసం నేనేం చేస్తున్నాను, ఓల్డ్ ప్రజెంట్ చూడండి, ఓల్డ్ చూసుకోండి 60/40 ఉంది, ఓల్డ్ 60/400, కానీ ఇక్కడ మిల్లీలీటర్లో ఉంది మొత్తం, జాగ్రత్తగా చూసుకోండి. ఇంకెవరు రాయకండి బాబు. ఓల్డ్ ఆల్కహాల్
అవుట్ ఆఫ్ 400 ml 60 ml ఉంది. ఇది ఓల్డ్ కదా. ఈ మిశ్రమ ద్రావణానికి ఇంకా ఎంత స్వచ్ఛమైన ఆల్కహాల్ కలపాలి అంటున్నారు. స్వచ్ఛమైన ఆల్కహాల్ కలపాలి. ఎంత? 50 ml 100 ml తెలియటం లేదు. అందుకే నేనేమంటున్నాను, మరో x మిల్లీలీటర్లు ml ఆల్కహాల్ కలిపితే అని రాసుకుంటున్నాను. మరి అప్పుడు న్యూ ఏమైందో జాగ్రత్త చూడండి. ఎవరు రాయకండి. న్యూ ఆల్కహాల్ కంటెంట్ ఓల్డ్ అవుట్ ఆఫ్ 460 ml ఉంది. మరో x ml ఆల్కహాల్ కలిపాం. కావాల్సింది కూడా ఆల్కహాల్ కాబట్టి పైన కూడా కలిసి చూసుకోండి. ఓల్డ్ ఎంత? 400 ml 60 ml ఉంది. మరో x ml ఆల్కహాల్ కలిపితే అంటే టోటల్ స్ట్రెంత్ పెరిగింది. కలిపింది కూడా ఆల్కహాలే కదా, పైన కూడా కలిసింది. మరి ఫ్రాక్షన్ వచ్చింది. భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఏం చేయాలి? పైన యాక్చువల్గా ఏముంటుంది? 60 + x. కింద చూసుకోండి 400 + x. భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100 పక్కన పర్సెంటేజ్ సింబల్. ఇంటూ 100 పక్కన పర్సెంటేజ్ సింబల్. ఇదిగో జాగ్రత్తగా చూసుకోండి. ఇలా చేస్తే ఎంత వచ్చిందంట చెప్పండి. యాక్చువల్గా న్యూ ఆల్కహాల్ కంటెంట్ ఫ్రాక్షన్ భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100 పక్కన పర్సెంటేజ్ సింబల్. సింప్లిఫై చేస్తే ఎంత పర్సెంటేజో తెలిసింది. అది వాళ్ళే ఇచ్చారు. న్యూ ఆల్కహాల్ కంటెంట్ 32% ఉండాలి. ఇదిగో చూసుకోండి 32% ఉండాలంట. ఈ పర్సెంటేజ్ క్యాన్సిల్. కొటేషన్ 4th టేబుల్ పోయేటట్టు 4 8 32 4 25 అంటే 4 8 32 4 25. మరి ఇక్కడ ఏమీ లేకపోతే 25 కింద ఏమీ లేకపోతే బై 1 ఉన్నట్టు. పైన మల్టిప్లై చేయాలి. కింద 1 అంటే దీన్ని మల్టిప్లై చేసినట్టు అనుకోవాలి. ఇప్పుడు చెప్పండి ఏమొచ్చిందో. పైన 25 × 60. 25 × 60 ఇక్కడ ఏం రాబోతుందో చూడండి. 60 × 25 + 25 × x. ఇది పైనది. బై కింద 400 + x ఈజ్ ఈక్వల్ టు 8. ఫాస్ట్గా రాసుకోండి. 400 + x ఈజ్ ఈక్వల్ టు 8. ఇక్కడ చూడండి 60 × 25 ఎంత వచ్చిందో చూసుకోండి. 60 × 25 రఫ్గా చేసి చూద్దామా. 25 × 60 అన్నా 60 × 25 అన్నా ఒకటే. 6 టేబుల్ 6 6 5 30. 6 2 12 + 3 అంటే 15 వస్తుంది. పక్కన 0 యాజ్ ఇట్ ఈజ్గా పెట్టుకోవాలి. 1500 వస్తుంది. సో 60 × 25 1500 ఇది. సో ఇప్పుడు జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ 1500 ప్లస్ ఇక్కడ 25 బై కింద 400 + x ఈజ్ ఈక్వల్ టు 8. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. పైన చూసుకోండి 1500 + 25 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ మొత్తాన్ని అటు తీసుకెళ్ళండి. 400 + x × 8 క్రాస్ మల్టిప్లికేషన్ మొత్తం అడిపోతే ఇది × 8 అయిపోయింది. సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాం చూడండి. ఇటువైపు 1500 + 25 x ఉంది ఇక్కడ చూసుకోండి. ప్లస్ 25 × x. సో ఇక్కడ x ఉంది మర్చిపోకండి. 25x ఇది కూడా చూసుకోండి. ఇక్కడ 25x జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1500 + 25x ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 400 పోతే 8 టైమ్స్ ఆఫ్ 400 + x. సో సింప్లిఫై చేయండి. 1500 + 25x ఈజ్ ఈక్వల్ టు 8 × 400. 8 4 32 పక్కనే 2 zeros 3200 + 8x. ఎక్స్లన్నీ ఒకవైపు తీసుకురండి. ఇక్కడ ఆల్రెడీ 25x ఉంది. ఆ 8x ఇటు వస్తే -8x. ఇక్కడ 3200 ఉంది. 1500 అడిపోతే -1500. సో 25లో నుంచి 8 పోతే 17x వస్తుంది. అటు ఎంత వచ్చిందో చూసుకోండి. 1700 వస్తుంది అంతే కదా. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 17 1s 17 100s. సో ఫైనల్లీ x ఈజ్ ఈక్వల్ టు 100. ఏమనుకున్నారు? xml యాడ్ చేస్తే అంటున్నారు. xml ఆల్కహాల్ యాడ్ చేస్తే అనుకున్నాం. ఇదిగో x ఈక్వల్ టు 100 ml అని వచ్చింది. సో దీనికి రైట్ ఆన్సర్ 100 ml. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 100 ml అని వచ్చింది చూసుకోండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రాసుకున్నారా? సరే అది ఇంకా చూడండి. రాశారు అందరూ చూడండి. స్నాప్ 2010లో వచ్చిందంటే క్వశ్చన్. ఈ మోడల్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. చూసుకొని ఫాస్ట్గా చేసేయండి మీరు. 50 గ్రాములు బంగారం మరియు వెండి మిశ్రమంలో 80% బంగారం ఉంది. ఈ మిశ్రమానికి ఇంకా ఎంత బంగారం కలిపితే నూతన మిశ్రమంలో బంగారం 90% పెరుగుతుంది. ప్రజెంట్ 80% ఉందంట. 90% కావాలి. ప్రజెంట్ 80% ఉంది. 90% కావాలంటున్నారు వాళ్ళు. జాగ్రత్తగా చూసుకోండి.
An alloy of gold and silver weighs 50 grams. It contains 80% gold. How much gold should be added to alloy so that percentage of gold is increased to 90? Percentage of gold is increased to 90. రాసారా? వెరీ సింపుల్ కదా. మిక్సింగ్ ఎంత? 50 grams గోల్డ్ అండ్ సిల్వర్. ఇదిగో జాగ్రత్తగా చూడండి బాబు. టోటల్ మిక్సింగ్ ఎంతో తెలుసా? 50 grams. ఇందులో ఎవరెవరు కలిసి ఉన్నారు? 50 grams-లో జాగ్రత్తగా చూసుకోండి. ఇది 50 grams అంట. ఇందులో ఎవరెవరు కలిసి ఉన్నారో చూసుకోండి. ఇందులో గోల్డ్ ప్లస్ సిల్వర్, బంగారము రాగి కలిసి ఉంది. ఆ ప్రజెంట్ గోల్డ్ ఎంత ఉందంట చెప్పండి? గోల్డ్ 80% ఉందంట. ఈ 80%ని 90%గా చేయాలంట. అంటే ఇది మీకు ఏం అర్థమైంది చెప్పండి? 80% బంగారం ఉంది. ఈ మిశ్రమానికి ఇంకా ఎంత బంగారం కలిపితే నూతన మిశ్రమంలో బంగారం శాతం 90% పెరుగుతుంది. ప్రజెంట్ గోల్డ్ 80% ఉంది, దాన్ని 90% చేయాలంట. అంటే సరిపోదు, ఇంకా పెంచమంటున్నారు. మరి ప్రజెంట్ ఒరిజినల్ గోల్డ్ ఎంత ఉందో చూసుకోండి. ఒరిజినల్ ఎవరు రాయకండి, దీన్ని మనం ఓల్డ్ అని కూడా అనుకోవచ్చు. అవుట్ ఆఫ్ 50 grams, జాగ్రత్త చూడండి, గోల్డ్ ఎంత ఉందో చూడబోతున్నాం. అవుట్ ఆఫ్ 50 grams 80% గోల్డ్ ఉంది. యాక్చువల్గా టోటల్ మిక్సింగ్ ఎంత? 50 grams, అందులో 80% గోల్డ్ ఉంది. సో ఇక్కడ చూడండి, 50%లో 50 grams-లో 80%. 2 zeros క్యాన్సిల్. ఇక్కడ బ్రాకెట్ ఉంటే ఇంటూ ఉన్నట్టు 5 8s అంటే 40 వస్తుంది. 5 8 అంతా 40, జాగ్రత్త చూసుకోండి. సో ప్రజెంట్ సిచ్యువేషన్ గోల్డ్ గురించి మనం మాట్లాడితే అవుట్ ఆఫ్ 50 grams 40 grams గోల్డ్. ఇదిగో ఇది ఒరిజినల్ సిచ్యువేషన్. అవుట్ ఆఫ్ 50 grams కింద ఉన్నది మొత్తం భాగాల సంఖ్య. టోటల్ 50 grams, అందులో 40 grams గోల్డ్ ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? చూడండి, అవుట్ ఆఫ్ 50 grams 40 grams గోల్డ్ ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఏం చెప్పండి చెప్పండి. హలో, ఓల్డ్ గోల్డ్ 80% ఉంది బాసు. ఇప్పుడు అది 90% కావాలి. ఇప్పుడున్న గోల్డ్ చాలదంట, ఇంకా 10% కావాలంట. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా కొంత గోల్డ్ కలపాలి. దీనికి నూతన మిశ్రమంలో బంగారం శాతం పెరగాలంటే ఇంకా ఎంత బంగారం కలపాలి, ఎంత గోల్డ్ కలపాలి అంటున్నారు. ఇప్పుడు జాగ్రత్త చూసుకోండి, ఓల్డ్ గురించి మాట్లాడుతున్నాను. హలో, ఎవరు రాయకండి. ఓల్డ్ గోల్డ్ ప్రజెంట్ ఓల్డ్ గోల్డ్ ఎంత ఉంది? అవుట్ ఆఫ్ 50 grams 40 grams ఉంది. ఇంకా ఎంత కలపాలో తెలియదు. x grams గోల్డ్ కలిపారు అనుకోండి. జాగ్రత్త చూసుకోండి, xg అంటే గ్రామ్స్. x grams గోల్డ్ కలిపాడు అనుకోండి. అప్పుడు న్యూ మిక్సింగ్ ఏమైందో జాగ్రత్త చూసుకోండి. ఎవరు రాయకండి. న్యూ గోల్డ్. ఇదిగో ఇక్కడ చూడు బాబు, గతంలో 50 grams-కి 40 grams ఉంది. ఇప్పుడు మరో x గ్రాములు గోల్డ్ కలిపావు. మీరు కలిపింది గోల్డే, మనం డిస్కస్ చేస్తాం కూడా గోల్డే, కాబట్టి గోల్డ్ పెరిగింది. యాక్చువల్గా అవుట్ ఆఫ్ 50 grams ఇప్పుడు మరో x గ్రాములు కలిపావు. టోటల్ పెరిగింది. కలిపింది గోల్డే కదా, కాబట్టి గోల్డ్ కూడా కలిసింది. అదిగో చూసుకోండి. ఇప్పుడు భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఏం చేయాలి? న్యూ గోల్డ్ 40x/50 + x, ఇది న్యూ గోల్డ్. భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100 అని రాయాలి. పక్కన పర్సెంటేజ్. ఇలా చెప్తే ఎంత పర్సెంటేజో వచ్చింది, కానీ అది వాళ్ళే చెప్పారు. చూసుకో, 80% కాదు 90% కావాలి ప్రజెంట్ న్యూ సిచ్యువేషన్. కాబట్టి ఇక్కడ 90% అని రాసుకోండి. ఇప్పుడు చెప్పండి, పర్సెంటేజ్ సింబల్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఇదిగో ఇది ఇప్పుడు మనకు కావాల్సింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బై ఏమి లేకపోతే 1 ఉన్నట్టే, కింద ఏమీ లేకపోతే 1 ఉన్నట్టే, కాబట్టి పైన మల్టిప్లై చేయాల్సి వచ్చింది. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 40 + x. అప్పుడు చెప్పండి, 10 × 40 అంటే 400 + 10 × x అంటే 10x. బై కింద 100 చూడండి, బై 1 ఉంటుంది కింద. 1 ఇంటిది అంటే మళ్ళీ అదే వచ్చింది. దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. 50 + x అలాగే రాసుకోండి. అటువైపు 9 మిగిలింది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఈ మొత్తం అటు 9 చేత మల్టిప్లై చేయాలి, పైన అలాగే ఉండిపోతుంది. సో 400 + 10x = క్రాస్ మల్టిప్లికేషన్. ఈ మొత్తాన్ని ఇటు తీసుకొచ్చి మల్టిప్లై చేయండి. 9 times of 50 + x. సో ఇప్పుడు చూసుకోండి, 400 + 10x = 945 అంటే 450 + 9x. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఏమొచ్చింది? 10x. దాన్ని తీసుకురండి, -9x = ఇక్కడ ఏముంది? 450 - 400. చూసుకోండి ఒకసారి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
ఆ 9x ఇది తీసుకొచ్చాం, ఈ 400 అది తీసుకొని 10xలో నుంచి 9x పోతే x ఈజ్ ఈక్వల్ 450లో నుంచి 400 పోతే 50. ఎక్స్ అంటే ఏమనుకున్నారు చెప్పండి, ఇంకో x గ్రామ్స్ గోల్డ్ కలిపామనుకున్నారు, x అంటే 50 వచ్చింది. ఇంకో x గ్రామ్స్ గోల్డ్ కలిపామనుకున్నాం, x అంటే 50 వచ్చింది. సో 50 గ్రామ్స్ గోల్డ్ కలుపుతున్నట్లు లెక్క. ఇదిగో ఇది రైట్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎంతమంది చేయగలరో చూద్దాం. ఉప్పు మరియు నీరు కలిసి ఉన్న 30 కేజీల మిశ్రమ ద్రావణంలో 2% ఉప్పు ఉంది. ఆ మిశ్రమ ద్రావణంలో ఉప్పు 10% కావాలి. హలో, ప్రజెంట్ 2% ఉంది బాస్, అది 10% చేయాలి. అంటే ఉప్పు తక్కువ కలిసి ఉంది, 2%, దాన్ని 10% చేయమంటున్నారు. మరి మీరు ఓన్గా చేయండి, ఏమొచ్చింది ఆన్సర్? హౌ మెనీ కేజీస్ ఆఫ్ ప్యూర్ సాల్ట్ మస్ట్ బి యాడెడ్ టు 30 kgs of 2% solution of salt and water to increase it to 10% solution. ఎన్ని కేజీలు కలపాలి అంటున్నారు. చూడండి, మీరు హౌ మెనీ కేజీస్ మస్ట్ యాడెడ్, పైన ఆల్రెడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేజీస్ అని ఉంది, మీరు రాయాల్సిన అవసరం లేదు. కేజీలు, ఎన్ని కేజీలు కలపాలి అంటున్నారు. హౌ మెనీ కేజెస్ మస్ట్ యాడ్. ఓన్గా చేయడానికి ట్రై చేయండి, ప్రతిదా చూద్దాం. హౌ మెనీ కేజెస్ ఆఫ్ ప్యూర్ సాల్ట్ మస్ట్ బి యాడెడ్ టు 30 kgs of 2% solution of salt and water టు ఇంక్రీజ్ ఇట్ టు 10% సొల్యూషన్. చేయండి. ఉప్పు మరియు నీరు కలిసి ఉన్న 30 కేజీల మిశ్రమ ద్రావణం, ప్రజెంట్ 30 kgs మిక్స్డ్ సొల్యూషన్ అంటే అది ఎవరు రాయకండి. టోటల్ మిక్చర్ ఎంత? 30 kgs. ఇదిగో చూడు బాబు, 30 kgs మిక్చర్. ఇందులో ఎవరెవరు కలిసి ఉన్నారు? ఉప్పు మరియు నీరు, అంటే సాల్ట్ ప్లస్ వాటర్ కలిసింది. దీంట్లో ఎవరెవరు కలిసి ఉన్నారు? సాల్ట్ ప్లస్ వాటర్, 30 kgs. ఇప్పుడు ఏం చెప్పారు చెప్పండి, సాల్ట్ 2% ఉందంట. ప్రజెంట్ దాంట్లో సాల్ట్ 2% ఉందంట, అది సరిపోదంట, 10% వచ్చేటట్టు చేయమంటున్నారు. ఇదిగో చూడు, ప్రజెంట్ సాల్ట్ ఎంత ఉంది? 2%, అది చాలదంట, 10% చేయమంటున్నారు. హలో, 2% ఉన్న సాల్ట్ 10% చేయాలంటే ఇంకా పెంచాలి, ఇంకా ఉప్పు వచ్చేటట్టు చేయాలి, ఇంకా సాల్ట్ కలపాలి. అసలు ప్రజెంట్ సాల్ట్ ఎంత ఉందో చూడండి. హలో, ఓల్డ్ సాల్ట్, ఇదిగో జాగ్రత్తగా చూసుకోండి. ప్రజెంట్ సాల్ట్ అంటే ఉప్పు మొత్తం 30 kgsలో 2% ఉంది. అది ప్రజెంట్ టోటల్ కంటెంట్ ఎంత? 30 kgలు, అందులో 2% సాల్ట్ ఉంది. 2% అంటే బై 100 రాసుకోవాలి. 0 0 క్యాన్సిల్, జాగ్రత్తగా చూసుకోండి. 0 0 క్యాన్సిల్, 2 1s 2 5s, అంటే పైన ఏముంది? 3 × 1, 3/5. ఇన్ని కేజీలు సాల్ట్ ఉంది. అంటే ఇప్పుడు నేను సాల్ట్ గురించి మాట్లాడాల్సి వచ్చిందనుకో, మొత్తం ఎంత? 30 kgలు, అందులో ప్రజెంట్ ఇది ఎంత ఉంది? 3/5 kgs ఉంది, చూసుకోండి. హలో, టోటల్ మిక్సింగ్ ఎంత? 30 kgs, అందులో సాల్ట్ జస్ట్ 2%, అంటే ఎంత అని చెప్పండి? 3/5 ఉంది. మొత్తం 30 kgలు, అందులో సాల్ట్ 3/5 ఉంది. మరి ఇప్పుడు మీకేం కావాలి? 2% సరిపోవటం లేదు, 10% కావాలంటే ఆ మిశ్రమానికి ఇంకా ఎంత ఉప్పు కలపాలి? కలపాల్సిన సాల్టే కదా. కేజీలలో అన్నారు, కింద ఇన్ టర్మ్స్ ఆఫ్ కేజెస్ ఉంది, చూసుకోండి. ఓల్డ్ సాల్ట్ 3/5/30. ఇదిగో జాగ్రత్తగా చూడు బాబు, ఓల్డ్ సాల్ట్ అవుట్ ఆఫ్ 30 kgs జస్ట్ 3/5 ఉంది. అది హలో చూడండి ఒకసారి, అవుట్ ఆఫ్ 30 kgs జస్ట్ ప్రజెంట్ సాల్ట్ 3/5 ఉంది అనుకోండి. మరి ఇంకా x కేజీల సాల్ట్ కలిపితే, జాగ్రత్తగా చూసుకోండి, x kgs సాల్ట్, ఇంకా ఎన్ని కేజీల సాల్ట్ కలపాలి? కింద ఆప్షన్ చూడండి, కేజీలలో అన్నారు కలపాల్సిన సాల్ట్, అందుకే నేను కూడా x కేజీలు కలిపితే అంటున్నాను. ఇప్పుడు న్యూ సాల్ట్ వచ్చేసింది, జాగ్రత్తగా చూసుకోండి. న్యూ సాల్ట్ యాక్చువల్గా 30 kgలు ఉండేది, అందులో 3/5 ఉంది. ఇప్పుడు మరో x కేజీలు సాల్ట్ కలిపాం, మన కలిపింది కాదు సాల్టే, మనకు ఒక డిస్కస్ చేస్తున్నాం కూడా సాల్టే కదా. యాక్చువల్గా 30 kgలు సాల్ట్ ఉంది, ఇంకో x కేజీలు కలిపితే టోటల్ పెరిగింది, కలిపింది కూడా సాల్టే కదా, పైన ఆల్రెడీ సాల్టే కాబట్టి టోటల్ కూడా పెరిగిపోయింది. మరి ఇప్పుడు న్యూ ఇది ఎంత పర్సెంటేజ్ ఉందో తెలియాలంటే, భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100 పక్కన పర్సెంటేజ్ సింబల్ పెడితే న్యూ మిక్సింగ్లో 10% సాల్ట్ ఉండాలంట, రాబోయేది 10%, చూసుకోండి. ఇప్పుడు చెప్పండి, మరి కింద 30 + x, పైన 3/5 + x, భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100 పక్కన పర్సెంటేజ్ ఇలా వేస్తే ఎంత శాతం వచ్చింది అది వాళ్ళే ఇచ్చారు, 10% ఉండాలంట. కొట్టేయండి, పర్సెంటేజ్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, కింద ఏమీ లేకపోతే /1 ఉన్నాడు, పైన 10ని అలా మల్టిప్లై చేయాలి. చూడండి ఇక్కడ ఏమొచ్చుద్దో, పైన ఆల్రెడీ 3/5 అయింది, ఇదిగో ఈ 10 × 10 × అంటే దీన్ని 10 చేత మల్టిప్లై చేయాలి, ప్లస్ దీన్ని కూడా 10 చేత మల్టిప్లై చేయాలి, బై ఇదిగో కింద /1, ఏమైతే 1 × మొత్తం, అంటే ఇది అలాగే చేయండి. 30 + x = 1.
ఇప్పుడు చెప్పండి 5 1s 5 2s 3 into 2 అంటే 6 ప్లస్ ఇక్కడ 10x మిగిలిపోయింది 3 into 2 అంటే 6 ప్లస్ 10x మిగిలిపోయింది by 30 plus x is equal to 1. ఇప్పుడు చెప్పండి 6 plus 10x is equal to క్రాస్ మల్టిప్లికేషన్ 30 plus x into 1. 1 చేత ఏది మల్టిప్లై చేసినా మళ్ళీ అదే వచ్చేసింది 6 plus 10x is equal to 1 into anything సేమ్ కాబట్టి అదే రాసుకోండి ఇక్కడ 10x ఉంది అటున్న x ఇటు వస్తే -x ఇక్కడ 30 ఉంది 6 అడిపోతే -6 సో ఫైనల్గా 9x is equal to 24 అని వస్తుంది సో x ఎంత వచ్చిందో తెలియాలంటే ఆ 24/9 ఇటున్న 9 అటు తీసుకెళ్ళండి 3 టేబుల్ పోయేటట్టు 3 3s 3 8s అంటే పైన 8 కింద 3 మిగిలింది థర్డ్ టేబుల్ 3 2s 6 ఇంకా 2 మిగిలింది by 3 x లీటర్లు x కేజెస్ కలిపాం మరో x లీటర్లు కలిపితే అనుకున్నాం కాబట్టి ఇక్కడ x వచ్చినాయి ఇలా ఎంత వచ్చిందో చూసుకోండి మరో x కేజీలు కలిపితే అనుకున్నాం అంటే 2/3 కేజెస్ కలపాల్సి వస్తుంది జాగ్రత్తగా చూసుకోండి సో ఆన్సర్ 2/3 కేజెస్ అంటే ఇది 2/3 అంటే ఇది రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఇది రాసుకోండి 50% ఆల్కహాల్ కలిగిన 9 మిల్లీలీటర్ల షేవింగ్ లోషన్లో ఆల్కహాల్ను 30%కి తగ్గించడానికి అంటే అలా చూసారా మరీ హెవీ అయిపోయింది 50% ఆల్కహాల్ ఉంది అది మరీ హెవీ అయిపోయింది 30%కి తగ్గించాలంట తగ్గించబోతున్నాం జాగ్రత్తగా చూసుకోండి కలపవలసిన నీటి పరిమాణం మిల్లీలీటర్లలో The quantity of water in milliliters need to reduce 9 ml shaving lotion containing 50% alcohol to a lotion containing 30% alcohol is. The quantity of water in milliliters needed to reduce 9 ml shaving lotion containing 50% alcohol to a lotion containing 30% alcohol is. ఆగండి ఆవేశపడకండి కొద్ది క్లియర్గా రాసుకోండి ప్రజెంట్ ఏమన్నారు 50% ఆల్కహాల్ కలిగిన 9 మిల్లీలీటర్ల షేవింగ్ లోషన్ మీ అందరికీ తెలుసు కదా 9 మిల్లీలీటర్ షేవింగ్ లోషన్ అంటే ఈ షేవింగ్ లోషన్లో ప్రజెంట్ ఎంత ఉంది చెప్పండి 9 ml 9 మిల్లీలీటర్ల షేవింగ్ లోషన్ దీంట్లో వాటర్ కంటెంట్ అండ్ ఆల్కహాల్ కంటెంట్ కలిసి ఉంటుంది యాక్చువల్గా చూసుకోండి ఎవరెవరు కలిసి ఉంటారు దీంట్లో వాటర్ ప్లస్ ఆల్కహాల్ ప్రజెంట్ వాళ్ళు ఏమిచ్చారు ఆల్కహాల్ 50% ఉందంట అది మరీ హెవీ అయిపోయిందంట 30%కి తగ్గించమంటున్నారు మీరు కూడా ఆలోచించండి ఆల్కహాల్ మరీ ఎక్కువైపోయి ఘాటుగా ఉంది కొంచెం వాటర్ కలిపితే కదా కొంచెం లూజ్ అయిపోయి 30% ఆల్కహాల్ వచ్చేసేది మరి ఇప్పుడు ప్రజెంట్ ఆల్కహాల్ ఎంత ఉందో చూద్దాం ఎవరు రాయకండి డోంట్ రైట్ ప్రజెంట్ ఆల్కహాల్ ఎంత ఉందో చూసుకోబో 50% 9 mlలో 50% ఆల్కహాల్ అంటే ఏంటి అసలు 9 mlలో 50% అంటే by 100 రాయాలి సో 0 0 క్యాన్సిల్ 5 1s 5 2s అంటే పైన 9 into 1 9/2 ఇది వచ్చేసింది అంటే ప్రజెంట్ ఆల్కహాల్ సిట్యువేషన్ ఏంటి చెప్పండి టోటల్ 9 ml అయితే అందులో 9/2 ఆల్కహాల్ ఉంది టోటల్ సొల్యూషన్ ఎంత చెప్పండి టోటల్ మిక్సింగ్ 9 అందులో 9/2 ఉంది ఆల్కహాల్ హలో ఆల్కహాల్ మరీ హెవీ అయిపోయింది 50% అంతొద్దు కొంచెం తగ్గించు మరీ ఘాటు ఎక్కువ అయిపోయింది మరీ హెవీ అయిపోయింది తగ్గించు అంటున్నారు తగ్గించాలంటే ఇంకా ఆల్కహాల్ కలిపితే ఇంకా ఎక్కువ అయిపోయింది కాబట్టి కొంచెం వాటర్ కలిపి కొంచెం లూజ్ అయ్యేటట్టు చేయాలి అంతే కదా మనం చేయాల్సింది ఇప్పుడు కలపాల్సింది వాటరా ఆల్కహాలా ఏం కలపాలి ఆల్రెడీ ఆల్కహాల్ హెవీ అయిపోయింది కొంచెం తగ్గించమంటున్నారు కొంచెం వాటర్ కలిపితే కొంచెం లూజ్ అయిపోయి చిక్కది కాస్త కొంచెం లూజ్ అయిపోయి 50 తగ్గిద్ది కాబట్టి 50% హెవీ అయింది కొంచెం తగ్గించాలి అంటే ఆల్కహాల్ ఇంకా కలిపితే హెవీ అయిపోయింది ఇంకా హెవీ అయిపోయింది వద్దు కొంచెం వాటర్ కలుపు కొంచెం చిక్కదనం తగ్గిపోయి ఆల్కహాల్ అయింది కాబట్టి ఇప్పుడు కలపాల్సింది ఆల్కహాల్కి వాటర్ ప్రజెంట్ ఆల్కహాల్ చూస్తున్నాం చూసుకోండి ఓల్డ్ ఆల్కహాల్ ఎలా ఉందో చూసుకోండి ఓల్డ్ ఆల్కహాల్ అవుట్ ఆఫ్ 9 లీటర్స్ 9/2 ఉంది చూసుకోండి హలో ఎవరు రాయకండి ఓల్డ్ ఆల్కహాల్ పరిస్థితి అవుట్ ఆఫ్ 9 లీటర్స్ 9/2 ఉంది దీనికి ఇంకా ఆల్కహాల్ కలిపితే అవుట్ మనం వాటర్ కలపాలి ఎంత కలపాలో తెలియదు xml వాటర్ కలుపుదాం అనుకోండి
ఎందుకు వాటర్ కలుపుతున్నా మీ అందరికి ఇప్పుడే చెప్పాను. ఆల్రెడీ 50% ఉంది, హెవీ అయిపోయింది, కొంచెం తగ్గించమంటున్నారు. ఇంకా ఆల్కహాల్ కలిపితే మరీ హెవీ అయిపోయింది, ఇంకొంచెం వాటర్ కలిపితే కొంచెం లూజ్ అయిపోయింది. కాబట్టి మనం కలపాల్సింది వాటర్. ఇదిగో మిల్లీ లీటర్లలో ఎంత వాటర్ కలపాలో తెలియదు, అందుకే నేను Xml అనుకుంటున్నాను. ఇదిగో మిల్లీ లీటర్స్. ఇప్పుడు న్యూ ఆల్కహాల్ చూద్దాం. ఎవరు రాయకండి బాబు. న్యూ ఆల్కహాల్ యాక్చువల్గా గతంలో 9 ఉండేది, 9/2 ఉంది. ఇది ఓల్డ్ ఆల్కహాల్. ఇంకో Xml కలిపితే టోటల్ పెరిగిద్ది, కానీ కలిపింది వాటర్ కదా, ఆల్కహాల్ అలాగే ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. ఇంకో Xml కలిపితే అప్పుడు టోటల్ కంటెంట్ పెరిగిద్ది, కానీ కలిపింది వాటర్ కాబట్టి పైన ఆల్కహాల్ ఏం కలవదు, అది అలాగే ఉంటుంది, అందుకే కింద మాత్రమే కలిపాం. ఇప్పుడు చెప్పండి న్యూ పర్సెంటేజ్ ఎంత ఉండాలి యాక్చువల్గా చెప్పండి. హలో, గతంలో ఎంత ఉండేదో చూసుకో. గతంలో 50% ఉండేది, ఇప్పుడు న్యూ 30% ఉండాలి. మరి ఫ్రాక్షన్ భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100, పైన 9/2 కింద 9 + x. భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100 పక్కన పర్సెంటేజ్. ఇలా చేస్తే ఎంత శాతమో వచ్చిద్దో తెలిసిద్ది. అది వాళ్ళే ఇచ్చారు, 30% ఉండాలంట. ఇదిగో చూసుకోండి, 30% ఉండాలంట. జాగ్రత్తగా చూసుకోండి, 30% ఉండాలంట. ఇప్పుడు ఈ పర్సెంటేజ్ సింబల్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఇప్పుడు కింద ఏమి లేకపోతే /1 ఉన్నట్టు. సో 10 ఇంటూ ఇది మొత్తం మల్టిప్లై చేయాలి. పైన ఏముందో చూసుకోండి, 9/2 ఇంటూ 10 బై కింద 9 + x అలాగే ఉంది. 9 + x ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు 3. ఇప్పుడు చూడండి, 2 1s 2 5s. సో 9 ఇంటూ 5 అంటే 45 పైన వస్తుంది, కింద 9 + x ఈజ్ ఈక్వల్ టు 3. సో ఫైనల్గా 45 ఈజ్ ఈక్వల్, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 టైమ్స్ ఆఫ్ 9 + x. సో 45 ఈజ్ ఈక్వల్ టు 27 + 3x. మల్టిప్లై చేయండి, 3 ఇంటూ 9 27, 3 ఇంటూ x. ఇప్పుడు చెప్పండి, ఈ 45లో నుంచి 27 తీసేయండి, అటువైపు 3x. ఇప్పుడు చెప్పండి, 45లో నుంచి 27 తీసేస్తే ఎంత, 18 కదా. 18 ఈజ్ ఈక్వల్ టు 3x. క్యాన్సిల్ చేయండి, 3 1s 3 6s. సో ఫైనల్లీ 6 ఈజ్ ఈక్వల్ టు x అని వస్తుంది. x అంటే ఏమనుకున్నారు, Xml వాటర్ కలపాలనుకుంటున్నారు. Xml, x అంటే 6 అని వచ్చింది. సో రైట్ ఆన్సర్ 6ml. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్లీ లీటర్స్ దే ఆస్క్డ్, ఇన్ మిల్లీ లీటర్స్. సో x ఈక్వల్ టు 6 అని వచ్చింది చూసుకోండి. 6ml ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇలాంటి మోడల్స్ మనం అప్పట్లో చేసాం. కొంతమంది అర్థం కాక మళ్ళీ డౌట్ అడుగుతున్నారు వాట్సాప్లో, ఈ క్వశ్చన్ చెప్పండి సార్ అని పంపించారు, అందుకే ఇవి చెప్పాల్సి వస్తుంది మళ్ళీ. ఓకేనా, అయిపోయిందా? రైట్ ఆన్సర్ 6ml. ఇదిగో చూడమ్మా ఏం జరుగుతుందో ఏంటిది. నెక్స్ట్ రాబోయే క్వశ్చన్స్కి ఇది ఎగ్జాంపుల్. ఇది ఫ్రెష్, ఒక మామిడికాయ ఫ్రెష్గా కొన్నప్పుడు ఇలా ఉంటుంది, దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దాన్ని ఎండలో పెట్టేసామనుకో, దాంట్లో వాటర్ కంటెంట్ అంతా ఆవిరైపోయి చివరికి ఇలా వచ్చింది. చూసుకోండి. నెక్స్ట్ రాబోయే క్వశ్చన్స్ అన్నీ వీటికి ఇంపార్టెంట్, దీనికి లింక్ ఉండబోతున్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఇదేంటి ఫ్రెష్, అదేంటి డ్రై, జాగ్రత్తగా చూసుకోండి. ఎవడు రాయడంటే ఫ్రెష్ మామిడికాయ మంచి ఫ్రెష్గా ఉన్నప్పుడు దాని లోపల వాటర్ కంటెంట్ ఉంటాయి. అది కొరికామనుకొని ముఖం మొత్తానికి అతుక్కుంటుంది, ఆ గుజ్జు లాంటిది. ఇది డ్రై అంటే బాగా ఎండిపోయిన తర్వాత డ్రై, అప్పుడేం జరిగింది, దాంట్లో వాటర్ కంటెంట్ అంతా ఆవిరైపోయి చివరికి ఇలా మిగిలింది, వెయిట్లెస్. మీరు కూడా చూడండి, మరి మంచి వయసులో ఉన్నప్పుడు కలకల్లాడిపోతూ ఉంటారు. బాగా ఏజ్ అయిపోయి ముసలి అమ్మాయి అయిపోయానుకో, ముఖం అంతా పీక్కొంపోయి ఇలా వచ్చేది. రోడ్డు మీద పోయేటప్పుడు చూడండి, మంచి ఆంటీ కానీ అమ్మాయి కానీ అప్పుడప్పుడు ఎంత బాగుందో అని అనుకుంటారు మీరు, అనుభవం లేని వాళ్ళు. నేను ఆ అమ్మాయిని చూడగానే ముసలి అమ్మాయి అయిపోయిన తర్వాత ముడతలు ఎలా వస్తే నాకు కళ్ళ కనపడతా ఉంటుంది. అంటే ఇది ఫ్రెష్, ఇది ఓల్డ్. ఇదిగో జాగ్రత్త చూడండి, ఎందుకు ఇలా జరిగింది. ఫ్రెష్ మంచి ఎంగేజ్లో ఉన్నప్పుడు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అందుకే ఫ్రెష్గా కనపడుతుంటారు. కొంచెం ఏజ్ అయిపోయి కొంది వాటర్ కంటెంట్ తగ్గిపోతూ ఉంటుంది, ఇదిగో చివరికి ఎలా వస్తుంటారు. మరి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ చాలా ఇదిగో చూడండి, అమ్మాయి మంచి యంగ్ అమ్మాయి, ఆ అమ్మాయి కొంచెం ఏజ్. మీ అందరూ అబ్బాయిలు ఈ అమ్మాయిని చూస్తారు, ఎంత బాగుందని. నాకు ఈ అమ్మాయిని చూడగానే అది తర్వాత అలా ఉండబోతుందని గుర్తొస్తూ ఉంటుంది నాకు. ఇదిగో చూసుకోండి, ఇది కామన్ ఎవరికైనా, జెంట్స్ అయినా లేడీస్ అయినా. ఎందుకు ఇలా ఉంది ఈ అమ్మాయి అంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది, కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత ఇలా వస్తారు ఎవరైనా. ఇది కామన్, నో ప్రాబ్లం, చూడాల్సిన అవసరం లేదు. ఇదిగో చూడు ఎంత కలకల్లాడిపోతుందో చూడు. మీరు ఈ అమ్మాయిని చూసి అబ్బాయి ఎంత బాగుంది అనుకుంటారు, నాకు ఫ్యూచర్లో ఈ అమ్మాయి ముఖం అలా కనిపిస్తామని. అంటే వాటర్ కంటెంట్ అయిపోయింది, జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఎక్కడ కూడా చూసుకోండి, ఫ్రెష్ గ్రేప్ వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంది, అందుకే ఫ్రెష్గా కనిపిస్తుంది. ఇట్లా డ్రై ఫ్రూట్ చేసామనికి ఇలా వస్తాయి, వాటర్ అంతా అయిపోయి ఇలా వస్తాయి. చూసుకోండి, దీనికి డిఫరెంట్ ఏంటి అసలు. ఇక్కడేమో ఫ్రెష్గా ఉన్నప్పుడు లోపల వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, దాన్ని కొరికామనుకో వాటర్ చింది మన పక్కన వాళ్ళ మీద కూడా పడుతుంటాయి.
కానీ ఇక్కడ అంత సీన్ లేదు, నువ్వు ఎంత కొరికినా వాటర్ రాదు ఇక్కడ, చూసుకోండి ఒకసారి. మరి ఫ్రెష్ గ్రేప్ అలా ఉంటుంది, ఇదిగో డ్రై గ్రేప్ ఎలా ఉంటుంది అంటే దాని వెయిట్ కూడా చాలా హెవీ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో వాటర్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. ఇదిగో ఎలా ఉంటుంది చూద్దాం, చూడండి. ఇదిగో ఈ అర్థం కావాలంటే ఈ క్వశ్చన్ చేయాలంటే అవన్నీ మీకు తెలిసి ఉండాలి. రాసుకోండి ఈ క్వశ్చన్ ఇప్పుడు. తాజా పండ్లలో 68% నీరు, ఎండించిన పండ్లలో 20% నీరు ఉంటుంది. 100 kgs తాజా పండ్ల నుంచి ఎంత ఎండించిన పండ్లు లభ్యమవుతాయి? 32 kgs, 52 kgs, 40 kgs, 80 kgs. SSC 2004లో వచ్చింది ఈ క్వశ్చన్. ఇలాంటి రీసెంట్గా కూడా చాలా ఎగ్జామ్స్లో వచ్చినాయి. అలాగే ఇంగ్లీష్ మీడియం RSR వాళ్ళ బుక్ చూడండి, అది అసలు అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అందరూ. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను చెప్పినట్టు ఫాలో అవ్వాలి, ఇవన్నీ డెడ్ ఈజీ అయిపోతాయి. మీరు జనరల్గా ఎందుకు హార్డ్ అనుకుంటున్నారు, ఆ బ్యాక్గ్రౌండ్ ఏదో కరెక్ట్గా తెలియకపోవడం వల్ల చాలా కష్టం అనుకుంటున్నారు. అంత సీన్ ఏం లేదు, ఇవన్నీ డెడ్ ఈజీ 0 లెవెల్ క్వశ్చన్సే. మీకు ఆ బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ తెలియక కష్టం అనుకుంటున్నారు. తాజా పండ్లలో 68% నీరు, ఎండించిన పండ్లలో 20% నీరు ఉంటుందంట. 100 kgs తాజా పండ్ల నుంచి ఎంత ఎండించిన పండ్లు లభ్యమవుతాయి అంటున్నారు. ఓకేనా, రాసుకున్నారా? ఇది కూడా అమ్మ ఇటు చూడండి, ఇటు చూడండి అమ్మ, మీకు ఇది అర్థం కావాలంటే ఇది మీకు అర్థం కావాలి. ఇదిగో చూడండి, వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటి అసలు? వీళ్ళేమో స్ట్రాంగ్గా ఉన్నారు, వీళ్ళేమో వీక్గా ఉన్నారు. అంటే దాని అర్థం ఇక్కడ మీకు ఒక చిన్న విషయం తెలియాలి. పల్ప్ గుజ్జు అంటాం మన తెలుగులో, అయితే మనుషుల ప్రకారం చెప్పాలంటే కండ పుష్టి అంటున్నారు. కొంతమంది బాగా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు చూడండి స్ట్రాంగ్గా ఉంటారు. మన క్రికెటర్స్లో విరాట్ కోహ్లీకి ఎందుకు అంత పేరు, వాడు చాలా ఎక్సర్సైజ్ చేస్తారు, హెవీ స్ట్రాంగ్, కళ్ళు మూసి తెరిచేసరికి రన్అట్ చేసేస్తారు, అంత స్ట్రాంగ్ ఉంటుంది వాడు. బాడీ ఎలా అంటే ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటుంది. అదే ప్రజెంట్ మనం బయట అప్పుడప్పుడు కొంతమంది చూస్తుంటాం, వాళ్ళ ఒళ్ళు లూజ్గా ఉంటుంది, ఎలా అంటే అది ఊగుతూనే ఉంటుంది, నెల ఊగుతూనే ఉంటుంది, అది మొత్తం ఇలా అన్నాంటే ఒకసారి ఇది ఊగుతూనే ఉంటుంది, అంటే వాళ్ళు లూజ్గా ఉన్నారు, అంటే కండ పుష్టి స్ట్రాంగ్గా లేదని అర్థం. మరి ఇప్పుడు మనుషుల ప్రకారం అయితే కండ పుష్టి చాలా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు అలా ఉంటారు, ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు. మరి ఇక్కడ చూడండి, ఇది కావాలి మనకి మెయిన్. దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇంకా మీకు క్లియర్గా కావాలంటే ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇదిగో చూడండి, దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ వాటర్ లెవెల్ చాలా హెవీ ఉంది, అది కొరికావు అనుకో ఆ గుజ్జంతా మన ముఖానికి అతుక్కొని కిందకి ఇలా కారిపోతూ ఉంటుంది. ఇక్కడ నువ్వు ఎంత కొరికినా ఏం కాదు, ఒరిజినల్ ఉంది. మరి ఇప్పుడు వాటర్ కంటెంట్ కాసేపు పక్కన పెడదాం అబ్బాయి, దీంట్లో ఉన్న వాటర్ దాంట్లో ఉన్న వాటర్ పక్కన పెడదాం. మరి ఒరిజినాలిటీ అంటే ఏంటి? పల్ప్ అంటారు, జాగ్రత్తగా చూసుకోండి, గుజ్జు పల్ప్ అంటే ఏమంటారు? దీన్ని గుజ్జు అంటారు. ఇప్పుడు చెప్తుంది, దీంట్లో ఎంత గుజ్జు ఉంది, వాటర్ కంటెంట్ మొత్తం లాగేసామనుకో చివరికి మిగిలిపోయేదాన్ని గుజ్జు అంటారు. అదే దీంట్లో వాటర్ కంటెంట్ మొత్తం తీసేస్తే చివరికి మిగిలిపోయేది గుజ్జు పల్పు. ఇది ఎంత వెయిట్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే వెయిట్. ఇక్కడ వాటర్ అంతా తీసేస్తే చివరికి వచ్చేది కూడా గుజ్జే కదా. ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి, దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం చెప్పబోతున్నాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ దగ్గర చూద్దాం. తాజా పండ్లలో, ఫ్రెష్ పండ్లలో జాగ్రత్త చూసుకోండి. తాజా అంటే ఫ్రెష్, ఎవరు రాయకండి బాబు, తాజా అంటే ఫ్రెష్. డోంట్ రైట్, అబ్జర్వ్ కేర్ఫుల్, ఎవరు రాయకండి. తాజా పండ్లు అంటే వీటిని మీరు ఫ్రెష్ అనుకోవచ్చు. ఎండించిన పండ్లు అంటే వీటిని మీరు డ్రై అనుకోవచ్చు. జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇందాకే ఏం చెప్పాను, తాజా పండ్లైనా ఎండించిన పండ్లైనా ఇదిగో జాగ్రత్తగా చూసుకోండి బాబు, ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఇది కొరికామనుకో ఫస్ట్ వాటరే కారి వస్తుంటాయి, చూసుకోండి. మరి దీన్ని కరిగితే వాటర్ ఏమైనా వచ్చుదా? రాదు. అంటే దీనికి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. వాటర్ తీసేసామనుకోండి, డిఫరెన్స్ ఉండేది వాటరే కదా, దీనికి డిఫరెన్స్ వాటర్ కంటెంట్. ఈ వాటర్ మొత్తం లాగేస్తే చివరికి మిగిలిపోయే పల్ప్ గుజ్జు, ఇక్కడ ఉండే గుజ్జు సేమ్ ఉంటుంది రెండిట్లో. మరి అదే ఇప్పుడు నేను బేస్ చేసుకోబోతున్నాను. అదిగో చూసుకోండి, ఫ్రెష్ డ్రై. ఇప్పుడు నేను ఏం బేస్ చేసుకోబోతున్నాను, వాటర్ కంటెంట్ నాకు అవసరం, పల్ప్ గురించి చూస్తున్నా. ఎక్కడైనా అక్కడైనా పల్ప్ అంటే గుజ్జు, మర్చిపోకండి, పల్ప్ అంటే గుజ్జు. ఇక్కడ ఎంత గుజ్జు ఉంటుందో ఇక్కడ కూడా అంతే, పల్ప్ అంటే గుజ్జు అంటారు. ఇక్కడ అక్కడ సేమ్ ఉంటుంది, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకో చెప్పనా, ఇదిగో జాగ్రత్తగా చూసుకోండి. దీనికి డిఫరెన్స్ ఏంటి, ఓన్లీ వాటర్ కంటెంటే డిఫరెన్స్. అక్కడ మరీ హెవీ వాటర్ ఉంది, ఇక్కడ వాటర్ అంతా ఆవిరైపోయింది. ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ మొత్తం మ్యాక్సిమం తీసేసామనుకో చివరికి మిగిలిపోయే గుజ్జు ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే, వాటర్ అంతా తీసేస్తే మీరు గుజ్జు అంతే ఉంటుంది. అంటే పల్ప్ సేమ్. మరి ఇప్పుడు జాగ్రత్త చూసుకుని అందుకే పల్ప్ ఈజ్ ఈక్వల్ టు పల్ప్ అని రాస్తాను. ముందు ఫ్రెష్ గురించి మాట్లాడినా. మరి తాజా పండ్లలో 68% వాటర్ ఉంటుందంట, అంటే రిమైనింగ్ 32% గుజ్జు ఉన్నట్టే కదా. హలో, 68% వాటర్ అంటే రిమైనింగ్ 32%. పర్సెంటేజ్లో ఎప్పుడైనా సరే ఫుల్ అంటే 100%, అందులో 68% వాటర్ అంటే రిమైనింగ్ 32% గుజ్జు.
ఎండించిన పండ్లలో 20% నీరు అంటే రిమైనింగ్ 80%. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి బాబు, ఎవరు రాయకండి. 100 కేజీలు తాజా పండ్ల నుంచి, అంటే తాజా పండ్లు 100 కేజీలు ఉన్నాయంట. 100 కేజీలు ఫ్రెష్ ఫ్రూట్, అందులో 68% వాటర్ తీసే, రిమైనింగ్ 32% గుజ్జు ఉంటుంది ఇక్కడ. హలో, ఫ్రెష్ తాజా పండ్లు 100 కేజీలు, అందులో 68% వాటర్ అంటే రిమైనింగ్ 32% గుజ్జు ఉన్నట్లే. మరి ఇక్కడ కూడా గుజ్జు ఈక్వల్ కావాలి. అయితే ఎండించిన పండ్లు ఎన్ని కేజీలు లభ్యమవుతాయి? ఎండించిన పండ్లు ఎన్ని వస్తాయో మాకు తెలియదు, కానీ అందులో 20% వాటర్ ఉంటుంది. చూడండి, ఎండిన పండ్లలో 20% వాటర్ అంటే రిమైనింగ్ 80% గుజ్జు ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫ్రెష్ ఫ్రూట్స్ 100 కేజీలు, అవి ఎండిస్తే ఎన్ని కేజీలు వస్తాయో తెలియదు, అందుకే X కేజీలు అనుకుంటున్నాం. ఫ్రెష్ ఫ్రూట్లో 68% వాటర్ అంటే రిమైనింగ్ 32% గుజ్జు ఉంటుంది. ఈ 100 కేజీలను ఎండిస్తే ఎన్ని కేజీలు వస్తాయో తెలియదు, అందుకే X కేజీలు అనుకున్నాం. మరి ఇందులో జస్ట్ 20% వాటర్ అంట. ఇదిగో చూసుకో, ఎండించిన పండ్లలో 20% వాటర్ అంటే రిమైనింగ్ 80% గుజ్జు ఉన్నట్టే. ఇదిగో చూడండి, పల్పు గుజ్జు ఈక్వల్ టు గుజ్జు వేసేసాం. ఇప్పుడు ఏముంది, 100 కేజీలకి అది ఎంత వచ్చిందో చూడాలి. ఇక్కడ పర్సెంటేజ్ తీసేసేయండి. చెప్పండి, ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? ఏమైనా క్యాన్సిల్ అవుతాయి. ఇదిగో 8th టేబుల్ బయటట్టుంది. ఇదిగో ఈ జీరోకి ఈ జీరో కొట్టేసేయండి. 8th టేబుల్ చూడండి, 8 1 8 4 32, 4 × 10 అంటే 40 వస్తుంది, అటువైపు X వస్తుంది. 100 కేజీల తాజా పండ్లు ఎండిస్తే ఎన్ని కేజీలు వస్తాయో తెలియదు కాబట్టి X కేజీలు అనుకోండి. ఇక్కడ ఉండే గుజ్జు అక్కడ ఉండే గుజ్జు సేమ్ ఉండాలి. మరి ఫ్రెష్లో 68% వాటర్ అంటే రిమైనింగ్ 32% గుజ్జు. మరి 100 కేజీలు ఎండిస్తే ఎన్ని కేజీలు వస్తాయో తెలియదు, X కేజీలు అనుకోండి. ఇక్కడ ఎండించిన పండ్లలో 20% వాటర్ అంటే రిమైనింగ్ 80% గుజ్జు. అదిగో చూసుకోండి, చేయండి. X = 40 కేజీ, ఎన్ని కేజీలు వస్తాయి? 40 కేజీలు వచ్చింది, చూసుకోండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇందులో వాటర్ కంటెంట్ అంతా లాగేస్తే ఎక్కడుండే గుజ్జు అక్కడ ఉండే గుజ్జు సేమ్ ఉంటుంది. కాబట్టి గుజ్జు అంటే ఇంగ్లీష్లో పల్ప్ అంటాం. రాసారా? ఇప్పుడు చెప్పండి, 100 కేజీలు ఫ్రెష్ ఫ్రూట్స్ ఎండబెడితే ఎన్ని కేజీలు అవుతాయి అంటే అవి X కేజీలు అనుకున్నాం, అది 40 కేజీలు వచ్చింది, చూసుకో. సో రైట్ ఆన్సర్ 40 kgs. 40 kgs ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి. హలో, వాటర్ మెలన్ చూడమ్మా, నువ్వు బిజీగా ఉంటావు, వాటర్ మెలన్ చూసావో లేదని నీకోసం వాటర్ మెలన్ తీసుకొచ్చాము. ఇక్కడ చూడండి, వాటర్ మెలన్. నువ్వు ఇంగ్లీష్ అమ్మాయి కాబట్టి వాటర్ మెలను అంటాం, మేము తెలుగు అబ్బాయిలం కదా అందుకే పుచ్చకాయ అంటాం. జాగ్రత్త చూడండి, ఫస్ట్ నుంచే హైటెక్ ఇంగ్లీష్ మీడియం అమ్మాయి కదా, అందుకే వాటర్ మెలను అంటాం. మేము బై బర్త్ తెలుగు కదా, అందుకని మీ అంత ఇంగ్లీష్ కాదు, అందుకే పుచ్చకాయ అంటాం. 20 కేజీలు ఒక పెద్ద పుచ్చపండులో 96% నీటి బరువు ఉంటుంది. ఎండలో ఉంచడం వల్ల కొన్ని నీళ్లు ఆవిరైపోవడంతో దాని బరువు 95% బరువు మేరకు మాత్రమే నీరున్నది. అయితే క్షీణించిన తర్వాత దాని బరువు. A large watermelon weighs 20 kgs with 96% of its weight being water. It is allowed to stand in the sun and the sum of the water evaporated so that only 95% of its weight is water. Its reduced weight will be, we have to find out. Reduced weight will be. ఓకేనా? ఆగండి, ఫస్ట్ క్వశ్చన్ చదవండి. ఒక పెద్ద పుచ్చకాయని జస్ట్ పొలంలో నుంచి కట్ చేసిన పొలంలో ఉన్నప్పుడు కట్ చేయకముందు దాని వెయిట్ చూడండి, లేదా కొంచెం కట్ చేసిన అమ్మటే వెయిట్ చూడండి. దాన్ని తీసుకొచ్చి ఎండలో కాసేపు పెట్టండి, తర్వాత వెయిట్ చేయండి. దాంట్లో వాటర్ కంటెంట్ కొంచెం ఆవిరి అయిపోయింది అంత ఉంటుంది. మీరు కూడా చూడండి, ఉదయాన్నే ఫ్రెష్గా రెడీ అయ్యి వాటర్ తాగి మంచిగా ఫ్రెష్గా టిఫిన్ చేసి బాగా ఫ్రెష్గా రెడీ అయినప్పుడు మీ వెయిట్ చూసుకోండి. ఒక 4 గంటలు 5 గంటలు ఎండలో కాసేపు నిలబడండి, తర్వాత వెయిట్ చూసుకోండి, కొంచెం తగ్గిద్ది. అంటే వాటర్ లెవెల్ కొంచెం ఆవిరి అయిపోయి ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ కూడా అదే, ఫ్రెష్ పుచ్చకాయని కట్ చేసినామంటే వెయిట్ చూడండి చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒక 6 గంటలో 10 గంటలో ఎండలో పడేసేయండి, తర్వాత వెయిట్ చూడండి కొంచెం వెయిట్ తగ్గి ఉంటుంది. ఎందుకంటే దాని లోపల ఉన్న వాటర్ కంటెంట్కి ఆవిరైపోతూ ఉంటుంది ప్రతిసారి. అలాగే ఎండలో ఒక నెల వేయండి, మొత్తం పుచ్చిపోయి ఇలా పడిపోయిద్దాం కదా అంతే. ఇప్పుడు ఏమంటున్నారు చెప్పండి, 20 కేజీల పెద్ద పుచ్చపండు. తర్వాత చూద్దాం దీని గురించి. ఫ్రెష్ డ్రై, ఇది చూడండి, ఎవరు రాయకండి, మీ అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఫ్రెష్ డ్రై, ఇక్కడుండే గుజ్జు అంటే దీన్ని ఏమంటాం, పల్ప్ అంటాం. జాగ్రత్తగా చూసుకోండి, పల్ప్. ఎండలో పెడితే వాటర్ కంటెంట్ ఆవిరైపోతుంది, దీనిలో ఉన్న ఒరిజినల్ కండ గుజ్జు అలాగే ఉంటుంది చివరికి. సో చూసుకోండి, పల్ప్ అంటే గుజ్జు. ఎక్కడుండేది అక్కడ ఉండేది సేమ్.
ఇప్పుడు చెప్పండి 20 కేజీల పెద్ద పుచ్చపండు ఫ్రెష్, దాని వెయిట్ ఎంత 20 కేజీలు అంట ఒరిజినల్. అది బరువులో పెట్టి క్షీణించిన తర్వాత దాని వెయిట్ ఎంత వచ్చిందో తెలియదు, x కేజీలు అనుకుందాం. మరి ఇక్కడ ఉండే గుజ్జు అక్కడ ఉండే గుజ్జు సేమ్ ఉండాలి కదా. ఫ్రెష్ వాటర్ మెలన్ 20 కేజీలు ఉంది, దాన్ని ఎండలో పెడితే తర్వాత ఎన్ని కేజీలు అయిద్దో తెలియదు కాబట్టి x కేజీలు అనుకుంటున్నా. చూసుకో, క్షీణించిన తర్వాత దాని బరువు ఎంత తెలియదు, x కేజీలు అనుకోండి. కాకపోతే మనకు ఒక ఇంటి తెలుసు, ఇక్కడ ఉండే వాటర్ కంటెంట్ తీసేస్తే చివరికి మిగిలే గుజ్జు, అక్కడ చివరికి వచ్చే గుజ్జు సేమ్. మరి ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఫ్రెష్గా ఉన్నప్పుడు 96% వాటర్ ఉంటుంది అంట, అంటే రిమైనింగ్ 4% గుజ్జే కదా ఉండేది. చూసుకో, ఫ్రెష్ వాటర్ మెలన్ కంటైన్స్ 96% ఆఫ్ వాటర్, మీన్స్ రిమైనింగ్ 4% పల్ప్. మరి దీని గురించి చెప్పండి అబ్బాయి. 20 కేజీలు ఫ్రెష్ ఫ్రూట్, అది క్షీణించిన తర్వాత దాని కేజీలు ఎంతో తెలియదు, x కేజీలు అనుకోండి. కానీ ఇక్కడ ఏమంటున్నారు, 95% బరువు మేరకు నీరు ఉంటుందంట. ఇందులో 95% వాటర్, మీన్స్ రిమైనింగ్ 5% పల్ప్ గుజ్జు. ఇక్కడ గుజ్జు అక్కడ గుజ్జు సేమ్ కదా, జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు పర్సెంటేజ్ కొట్టేసేయండి. నెక్స్ట్ 5 1s 5 4s. ఇప్పుడు చెప్పండి, 4 into 4 means 16 is equal to x. అంటే తర్వాత దాని వెయిట్ చూస్తే 16 కేజీలు అయిపోయింది. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. చూసుకోండి, 16 kgs రైట్ ఆన్సర్. ఇదిగో 16 kgs ఇక్కడ ఉంది, చూసుకోండి. ఎన్ని కేజీలు ఉంటుందో మాకు తెలియదు, జాగ్రత్తగా చూసుకోండి. వాటర్ ఇప్పుడు బాగా యంగ్గా ఉండే అమ్మాయిలకి బక్క చిక్కిపోయిన ముసలిళ్ళకి తేడా ఏంటంటే వాటర్ కంటెంట్ తేడా ఉంటుంది. వీళ్ళలో ఉన్న వాటర్ మొత్తం లాగి పారేసామనుకో, వీళ్ళలో మిగిలే గుజ్జు వాళ్ళ మిగిలే గుజ్జు సేమ్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. వాటర్ లెవెల్, ఫ్రెష్ మ్యాంగోకి డ్రై మ్యాంగోకి డిఫరెన్స్ ఏంటి, వాటర్ లెవెలే. ఆ వాటర్ లెవెల్ మొత్తం తీసేస్తే అక్కడ మిగిలే గుజ్జు ఇక్కడ చివరకు ఉండే గుజ్జు రెండు సేమ్ ఉంటుంది. ఓకేనా, రాసుకున్నారా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. ఇదిగో చూడండి, తాజా పండ్లు. ఇదిగో డ్రై గ్రేప్, ఇది చూడండి ఎలా ఉంటుంది, ఎండబెడితే ఇది ఇలా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. మీరు కూడా చూసుకోండి, హాస్టల్లో మంచి సాంబార్ దాగి బకెట్లు ఫ్రెష్గా ఉన్నప్పుడు కలకల్లాడిపోతుంటారు. ఏమి ఫుడ్ పెట్టకుండా ఒక నెల పాటు జైలు పడేసామనుకో, నెల తర్వాత బయటకు వస్తే కళ్ళన్నీ లోపల పీకిపోయి గజిబిజి అయిపోయి ఇలా అయిపోతారు. చూసావా, మా గర్ల్స్ హాస్టల్లో ఉన్నప్పుడు ఇలా ఉన్నావు, బయటికి పోయిన తర్వాత ఇలా అయిపోయావు, అంటే తగ్గిపోయారని అర్థం. జాగ్రత్తగా చూసుకోండి. తాజా ద్రాక్షలో 80% నీరు ఉండగా ఎండు ద్రాక్షలో 10% నీరు ఉంటుంది. ఎండు ద్రాక్ష బరువు 250 కిలోలు అయితే తాజాగా ఉన్నప్పుడు దాని మొత్తం బరువు ఎంత? క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి, క్లియర్గా స్లోగా చదవండి. ఫ్రెష్ గ్రేప్స్ కంటైన్స్ 80% వాటర్ వైల్ డ్రై గ్రేప్స్ కంటైన్స్ 9-10% వాటర్. ఇఫ్ ద వెయిట్ ఆఫ్ డ్రై గ్రేప్ ఈజ్ 250 kgs, వాట్ వాజ్ ద ఇట్స్ టోటల్ వెయిట్ వెన్ ఇట్ వాజ్ ఫ్రెష్? ఓకేనా? హలో, ఇక్కడ జాగ్రత్తగా చూసు బాబు. ఇదిగో ఇది ఫ్రెష్, ఇంక చెప్పాల్సిన ఇక్కడ కనిపిస్తుంది బొమ్మ చూసుకోండి. ఇది ఫ్రెష్, ఇది డ్రై. ఎక్కడైనా అక్కడైనా పల్ప్, గుజ్జు సేమ్. ఇందులో ఉండే గుజ్జు ఇందులో ఉండే గుజ్జు సేమ్. అంటే పల్ప్ అంటే ఏమంటాం, గుజ్జు. ఇక్కడ కూడా చూసుకోండి, పల్ప్ అంటే ఏమంటాం, గుజ్జు. ఇక్కడుండే పల్పు ఇక్కడుండే పల్పు సేమ్. ఫ్రెష్ ఫ్రూట్లో దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ చివరికి లాగి పీల్చి పిప్పి చేసామనుకో, దీని వెయిట్ చూడండి, చివరికి దీంట్లో కూడా వాటర్ కంటెంట్ తీసి చివరికి పీల్చి పిప్పి చేసి వెయిట్ చూడండి, రెండు సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఏమడిగారు, జాగ్రత్తగా చూసుకోండి. తాజా ద్రాక్షలో 80% వాటర్ ఉంటుందంట, అందులో ఎండు ద్రాక్షలో 10% వాటరే ఉంటుంది, మిగతాదంతా గుజ్జే. ఎండు ద్రాక్ష బరువు 250 kgs. ఎండు ద్రాక్ష ఇది ఇచ్చారు, దీని వెయిట్ 250 kgs అంట. ఆహా, మరి అది ఫ్రెష్గా ఉన్నప్పుడు ఎంత వెయిట్ ఉందో తెలియదు, x kgs అనుకోండి, అంతే కదా మనకు కావాల్సింది. చూసుకో, ఇప్పుడు ఏమి ఇచ్చారు అబ్బాయి, చూసుకో, ఎండు ద్రాక్ష బరువు 250 kgs అంటే ఇది ఇచ్చారు, ఇది 250 kgs అంట. అది ఫ్రెష్గా ఉన్నప్పుడు ఎన్ని కేజీలు ఉందంటే అది మనకు తెలియదు, x అనుకోండి. మరి మీకేం తెలుసు, దాంట్లో ఉన్న గుజ్జు పల్పు దీంట్లో ఉన్న గుజ్జు పల్పు సేమ్. మరి ఇప్పుడు చెప్పండి, తాజా ద్రాక్షలో 80% వాటర్ ఉంటే రిమైనింగ్ 20% గుజ్జు ఉన్నట్లు లెక్కే ఇక్కడ. మరి ఇప్పుడు చెప్పండి, ఎండు ద్రాక్షలో చూసుకోండి, ఎండు ద్రాక్షలో 10% వాటర్ ఉంటుంది, అంటే రిమైనింగ్ 90% గుజ్జు ఉన్నట్టు. ఇదిగో చూసుకోండి, ఇప్పుడు నాకు కావాల్సిన వాటర్ కంటెంట్ కాదు, ఇక్కడ ఉన్న గుజ్జు అక్కడ ఉన్న గుజ్జు. ఎండు ద్రాక్షలో 10% వాటర్ ఉంటుందంట, అంటే రిమైనింగ్ 90% కండ గుజ్జు ఉన్నట్టు లెక్కే. మరి ఇందులో 80% వాటర్ అంట, రిమైనింగ్ 20% గుజ్జు ఉన్నట్టు లెక్క. ఈ పర్సెంటేజ్ కొట్టేసేయండి, ఈ జీరోకి ఈ జీరో కొట్టేసేయండి. ఇప్పుడు ఏం జరిగిద్దో చూసుకోండి.
ఇదిగో బాబు ఇక్కడ 2 ఉంది చూసారా, 2 1లు 2 45లు 90. సో x ఈజ్ ఈక్వల్ ఇటువైపు ఏం మిగిలింది, x ఈజ్ ఈక్వల్ అటువైపు 25 × 45 ఎంత వచ్చిందో చూడండి. ఎంత వచ్చింది బాబు చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 1125 అంటున్నారు చూడండి అమ్మాయి, 1125 kgs. అంటే అది ఫ్రెష్గా ఉన్నప్పుడు 1125 kgలు అయితే అది ఎండేసరికి 250 kgs వచ్చింది డ్రై ఫ్రూట్స్. 1125 kgs చూసారా, అది ఎండిపోయినప్పుడు 250 kg ఉంది. అది ఫ్రెష్గా ఉన్నప్పుడు ఎంతో తెలుసా, ఎంతో తెలియదు, x అనుకున్నాం, ఇదిగో 1125 kgs అని వచ్చింది. 1125 kgs ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ చూసుకోండి, ఇదిగో అమ్మా ఏంటి క్వశ్చన్, దీని ఉద్దేశం ఏంటి. హలో బాబు ఒకసారి ఇటు చూడు, మీకు కామన్ సెన్స్ అంటే కామన్ సెన్స్ ఉందా లేదా చూస్తాం. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ తాగుతున్నాం అనుకో, పొరపాటున కొన్ని చింది మన షర్టు మీద పడితే ఆరిపోయిన తర్వాత ఏం కాదు, మామూలుగానే ఉంటుంది. కానీ పొరపాటున కాఫీ తాగేటప్పుడు టీ తాగేటప్పుడు పొరపాటున కొన్ని బై మిస్టేక్ జారి మన షర్టు మీద పడింది అనుకో, అది ఇంకెక్కడ పోయినా మనకు అలాగే కనిపిస్తుంటుంది. మరి ఈ ఎగ్జాంపుల్లో నువ్వేం కనిపెట్టావు చెప్పండి. ఇదిగో వాటర్ తాగేటప్పుడు పొరపాటున చిన్ని మన షర్టు మీద పడితే 1 గంటకు ఆరిపోయింది అనుకో, నార్మల్గా వచ్చేసింది అది మళ్ళీ. కానీ ఇక్కడ పొరపాటున కాఫీ చిన్ని ఇందులో పడింది అనుకో, 1 గంట తర్వాత ఎండిపోయిన తర్వాత వాటర్ కంటెంట్ ఆవిరైపోయింది, కానీ అందులో కలిపిన కెఫే అంటే చక్కెర షుగరు అవన్నీ దాంట్లో అలాగే ఉంటుంది, అది పోదు ఇంకా అలాగే ఉంటుంది. కావాలని చెక్ చేసుకోండి. ఏంటి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్, దీంట్లో ఏం కనిపెట్టారు చెప్పండి, మీకు ఇందులో ఏం అర్థమైంది. అలో వాటర్ తాగేటప్పుడు షర్ట్ మీద పడితే అది ఎండలో ఆరిన తర్వాత నార్మల్ ఏం కాదు, అంటే వాటర్ కంటెంట్ ఆవిరైపోయింది ఏం కాదు. అదే టీ తాగేటప్పుడు పొరపాటున షర్ట్ మీద మరకబడింది అనుకో, 1 గంట అయిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ ఆవిరైపోయింది, కానీ దాంట్లో కలిసిన చక్కెర బెల్లం ఇలాంటివి అలాగే ఉండిపోతే అవి ఆవిరి కావు, మారిపోయి అలాగే ఉంటుంది. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే మీ అందరూ హైటెక్ స్టూడెంట్స్ కాబట్టి ఇక్కడ సిటీలో ఉంటున్నారు. మా పల్లెటూరు వచ్చి చూడండి, నేను పొలం పని చేశాను అనుకో, షర్ట్ వేసుకొని ఉదయం పోయి పొలం పని నాన్ స్టాప్ చేశాను అనుకో, నా షర్ట్ అంతా తడిసిపోయి మొత్తం తడిసి ముద్ద అయిపోయింది. ఇప్పుడు ఈ షర్ట్ తీసి ఎండలో ఆరేసాను అనుకో, 1 గంట తర్వాత చూడండి అప్పుడు వాటర్ కంటెంట్ అంతా ఆవిరైపోయి ఉప్పు చారలు వస్తాయి, దాని మీద సాల్టిష్గా వస్తాయి. ఇంకా కాసేపు ఎండేసామనుకో, దాన్ని ఇలా ఇదిలిచ్చామనుకో, అప్పుడు ఉప్పు కింద పడిపోతుంది, చిన్న డ్రాప్స్ చిన్న పళ్ళగా వచ్చేసింది ఉప్పు సాల్ట్. చూసారా, అంటే ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి, మీకు ఏం అర్థమైంది. షర్ట్ బాగా తడిసిపోయి పొలంలో పని చేసామనుకో, లోపల బనీన్ వేసుకోకుండా ఓన్లీ షర్ట్ వేసుకొని పొలం పని బాగా నాన్ స్టాప్ చేస్తే షర్ట్ అంతా తడిసిపోయింది. అప్పుడు ఆ షర్ట్ని కొంచెం నోట్లో పెట్టి ఉప్పగా ఉంటుంది, అదంతా మీకు సాల్ట్ కనపడదు. అది ఎండలో వేయండి, ఆ షర్ట్ని 1 గంట 2 గంటల పాటు ఆ షర్ట్ని ఎండలో వేసేయండి అమ్మాయి, అప్పుడు చూసుకో అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఆవిరైపోయి లోపల ఉన్న సాల్టీస్ ఉప్పు చారులన్నీ వస్తాయి. ఇంకా ఎండలో వేసామనుకో, ఆ షర్ట్ని అలా ఇదిలిస్తే ఉప్పు చింది కింద పడిపోద్ది, ఇంకా చిన్న ఉప్పు వస్తూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది చెప్పండి, నువ్వు ఎండలో పెడితే ఓన్లీ వాటర్ కంటెంటే ఆవిరైపోయిద్ది, కానీ సాల్ట్ కానీ చక్కెర కానీ ఆల్కహాల్ కానీ ఏమీ ఆవిరైపోవు. మీరు రాత్రిపూట ఇక్కడ పార్టీ చేసుకోండి అబ్బాయి, వాటర్ ఆల్కహాల్ మందు తీసుకొచ్చుకొని బాగా ఫుల్ పార్టీ చేసుకోండి. వాటర్ కింద పడింది అనుకో, ఎండిపోయిన తర్వాత ఏం స్మెల్ రాదు. అదే ఆల్కహాల్ పొరపాటున కింద పడింది అనుకో, రేపు ఉదయం లేసరికి ఆ మరక అలాగే కనిపిస్తుంటుంది. కొన్ని రోజుల తర్వాత దాని మీద వాటర్ కలిపి వాసన చూడండి, ఆల్కహాల్ వాసన వస్తూనే ఉంటుంది. అంతెందుకు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా, ఇదిగో చూడండి. ఎవరైనా చిన్నపిల్లల చాక్లెట్ కానీ ఏదైనా తిని అనుకోకుండా నిద్రపోయారనుకో అమ్మాయి, వాటర్ తాగేటప్పుడు ముఖం మీద పడ్డాయి అనుకో, అది తర్వాత ఎండిపోయిన తర్వాత ముఖమేం కాదు. అదే చాక్లెట్ కానీ ఏమైనా తినేటప్పుడు చూసుకోండి, అలా తిని వాళ్ళు నిద్రపోతారు. ఫస్ట్ ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇది అవ్వబడి తర్వాత అది ఎండిపోయి అక్కడ అలాగే అతుక్కొని పోయింది. మీరు ఒక రోజు తర్వాత ఆ ముఖాన్ని ఇలా నాకి చూడండి, మళ్ళీ తీయగా అనిపిస్తూ ఉంటుంది అక్కడ. అంటే దీని అర్థం ఏంటి, వాటర్ కంటెంట్ అయితే ఆవిరైపోయింది, ఇది ఎక్కడికి పోదు. ఇదిగో చూసుకోండి ఒకసారి, ఏంది వీళ్ళిద్దరి మధ్య డిఫరెంట్. వాడు ఏదో స్వీటో చక్కెరో ఏదో తింటున్నాడో అది అక్కడ అతుక్కుంది. ఇదిగో ఈ అమ్మాయి మీద వాటర్ పడినాయి, ఒక 4 గంటల తర్వాత చూడండి ఈ వాటర్ అంతా ఆవిరైపోయి ఏం కాదు, అది మాత్రం వాటర్ లెవెల్ అంతా ఆవిరైపోయి ఇంకా అక్కడ జిడ్డుగా అతుక్కొనే ఉంటుంది. అప్పుడు మీరు ముద్దు పెట్టుకుని ముఖం నాకు కొంచెం తీయగా అనిపిస్తూ ఉంటుంది వాడు ముఖం అంతా. ఎందుకని, వాటర్ ఆవిరైపోయింది, కానీ లోపల ఉన్న చక్కెర ఆల్కహాల్ ఇలాంటివి మాత్రం ఆవిరైపోవు, అది వేరే రూపంలో అక్కడే ఉండిపోయింది. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలి, ఇప్పుడు ఏదైనా ఒక మిక్చర్ని ఎండలో పెడితే ఆవిరైపోయేది ఓన్లీ వాటర్ కంటెంట్ మాత్రమే. సాల్ట్ అయినా ఆల్కహాల్ అయినా ఉప్పు అయినా అందులోనే ఉండిపోతే గుర్తుపెట్టుకోండి, అవి కావు. ఇదిగో ఈ అబ్బాయి చాక్లెట్ తింటున్నాడు, ఫస్ట్ తడిగా ఉన్నప్పుడు ఏదో జిడ్డుగా ఉంటుంది, వాడు నిద్రపోమనండి. అలాగే చాలామంది చాక్లెట్ తిని నాకుని నిద్రపోతారు చిన్నపిల్లలు. ఒక 4 గంటల తర్వాత చూడండి వాటర్ కంటెంట్ ఆవిరైపోయింది,
కానీ అందులో ఉన్న చక్కెర లెవెల్ అలాగే ఉండి అక్కడ జిడ్డుగా ఉంటుంది. ఇది మొత్తం మీరు ఎప్పుడైనా మొక్క నాకుకొని చూడండి, తీయగా అనిపిస్తూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, వాటర్ కంటెంట్ ఆవిరైపోయింది, కానీ సాల్ట్ కానీ షుగర్ కానీ ఆల్కహాల్ కానీ అందులోనే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మీరు బ్రావో పైన ఎప్పుడైనా ఆ పార్టీ చేసుకోండి బస్. ఇప్పుడు వాటర్ కింద పడితే ఏం కాదు, అదే పొరపాటున మందు కింద పడింది అనుకో, ఆ మరక అలాగే ఉంటుంది. మీరు 10 ఏళ్ల తర్వాత వచ్చి చూడండి మరక పడుతుంటుంది. దాని మీద కొంచెం నీళ్లు పోసి అలా కలిపి మళ్ళీ వాసన చూడండి, ఆల్కహాల్ వాసన వస్తూ ఉంటుంది. అంటే వాటర్ కంటెంట్ ఆవిరైపోయింది, కానీ ఆల్కహాల్ సాల్ట్ షుగర్ ఆవిరి కావు, అది వేరే రూపంలో అక్కడే పడిపోయి ఉంటాయి. నువ్వు ఎంత ఎండబెట్టినా కూడా పోవు. మరి దీన్ని బట్టి ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ వస్తుంది చూడండి, ఇది రాసుకోవాలి. అవన్నీ అర్థమైతే ఇది అర్థమైతే. ఇప్పుడు మీకు ఆల్కహాల్ మరియు నీరు కలిపిన 50 లీటర్ల మిశ్రమ ద్రావణంలో 5 లీటర్ల ఆల్కహాల్ కలదు. 10 లీటర్ల మిశ్రమ ద్రావణం ఎండకు కరిగిపోతే మిగిలిన మిశ్రమ ద్రావణంలో ఆల్కహాల్ ఎంత శాతం ఉంటుంది? A 50 liter mixture of alcohol and water contains 5 liters of alcohol. If 10 liters of the mixed solution is evaporated due to sun rays, what percentage of the alcohol will be in the remaining mixed solution? Raskon another question. A 50 liters mixture of alcohol and water contains 5 liters of alcohol. If 10 liters of the mixed solution is evaporated due to sun rays, what percentage of alcohol will be the remaining mixed solution? We have to find out. Raskunara, 50 liters mixture of alcohol and water contains 5 liters of alcohol. If 10 liters of the mixed solution is evaporated due to the sun rays, what percentage of the alcohol will be in the remaining mixed solution? ఆల్కహాల్ మరియు నీరు కలిసిన 50 లీటర్ల మిశ్రమ ద్రావణంలో 5 లీటర్ల ఆల్కహాల్ కలదు. 10 లీటర్ల మిశ్రమ ద్రావణం ఎండకు కరిగిపోతే మిగిలిన మిశ్రమ ద్రావణంలో ఆల్కహాల్ ఎంత శాతం ఉంటుంది? ఇదిగో ఇది ఇప్పుడు మీకు కావాల్సింది. ఓకేనా? జాగ్రత్తగా చూసుకోండి. ఇంకెవరు రాయకండి, రాసుకోవటం ఆపండి. డోంట్ రైట్ అబ్జర్వ్. మీకు అందరికీ నేను మళ్ళీ చెబుతున్నా, ఇదిగో బాసు ఒకసారి చూడు. ఈ క్వశ్చనే కాదు, దీని తర్వాత రాబోయే నెక్స్ట్ హార్డ్ మోడల్స్ కూడా మీకు చాలా డెడ్ ఈజీ అవ్వాలంటే మీకు కొన్ని బేసిక్స్ తెలియాలి. ఇదిగో చూసుకో, ఈ 2 బొమ్మల్లో మీకు ఏం అర్థమైంది చెప్పండి. వీడు చాక్లెట్ తింటున్నాడు, అక్కడ మూతికి మొత్తం రాసుకున్నాడు. ఈ అమ్మాయి వాటర్ తాగింది, వాటర్ ఇక్కడ అయినాయి. 1 గంట తర్వాత చూస్తే ఈ వాటర్ ఆవిరైపోతాయి, ఇక్కడ ఏం కాదు, నో ప్రాబ్లం, ఫ్రెష్గా ఉంటుంది. కానీ 1 గంట తర్వాత చూస్తే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ మాత్రమే అయిపోయింది, మిగిలిన చక్కెర అది వేరే రూపంలో అక్కడ జిడ్డుగా అతుక్కొని ఉంటుంది, మీకు కనపడదు. మళ్ళీ అది మీరు కైలు ఇచ్చేదాన్ని నాకుకొని చూస్తే తీయగా అనిపిస్తుంది. చక్కెర ఆల్రెడీ ఉంటుంది, ఎక్కడికి పోదు. అంటే మీకు ఏమర్థమైంది చెప్పండి, ఏదైనా ఎండలో పెడితే ఎవాపరేటెడ్ ఆవిరైపోయేది వాటర్ కంటెంట్ మాత్రమే. ఇక్కడ చక్కెర వాటర్ కంటెంట్ అయిపోయిన తర్వాత చక్కెర జిడ్డుగా అందులో కలిసిపోయింటుంది, కానీ మీకు కనపడదు. మళ్ళీ మీరు దాన్ని తాకి ఇలా నాకి చూస్తే తీయగా కనపడుతుంది. చక్కెర అక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు, ఆవిరి కాదు. మరి ఎక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీ అందరూ చాలా చెప్పాను. ఇదిగో పల్పు గుజ్జు, ఇక్కడ ఉన్నంత వరకు ఏదో జారిపోతున్నట్టుగా గుజ్జు కాబట్టి జారి వస్తున్నట్టు అనిపిస్తుంటుంది. ఆ వాటర్ కంటెంట్ ఆవిరైపోయింది అనుకో, ఎండలో ఉన్న తర్వాత 1-2 గంటలు లాగి ఎండలో ఉంచామనుకో, వాటర్ కంటెంట్ ఆవిరైపోయింది. మిగతా అది మొత్తం జిడ్డుగా అక్కడ అతుక్కొని ఎండిపోయి ఉంటుంది, మీకు కనపడదు. తర్వాత మీరు దాన్ని నాకి చూడండి ముఖాన్ని ఒకసారి, అప్పుడు మీకు ఈజీగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు అంతే కదా, చూసుకోండి. ఇదే కాకుండా ఇక్కడ కూడా చెక్ చేసుకోండి. వాటర్ తాగేటప్పుడు వాటర్ పొరపాటున మన షర్ట్ మీద పడితే 1 గంట తర్వాత ఆవిరైపోతుంది, వాటర్ లెవెల్ మొత్తం పోతే మన షర్ట్ అలాగే ఉంటుంది. కానీ టీ తాగేటప్పుడు పొరపాటున జారి పడితే నువ్వు ఎన్ని రోజుల తర్వాత అయినా మరక అలాగే కనపడుతుంటుంది. తర్వాత ఎప్పుడైనా తడి చేర్చుకోండి, మళ్ళీ తాగితే అది కంటెంట్ టీ వాసన వస్తూనే ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం ఏం చెప్పండి, ఎప్పుడైనా ఎండలో ఎండబెట్టినా ఆరబెట్టినా ఏం చేసినా వాటర్ కంటెంట్ మాత్రమే ఎవాపరేట్ ఆవిరైపోయింది. చక్కెర కానీ షుగర్ కానీ ఆల్కహాల్ కానీ అందులో వేరే రూపంలో కలిసిపోయి ఉంటే ఎప్పటికైనా ఎలాగే ఉంటాయి, కనపడవు. బాగా పొలం పని చేసినప్పుడు షర్ట్ చేసేయండి, మొత్తం తడిసిపోయి ఉంటుంది. ఆ షర్ట్ని ఎండలో ఆరేసినప్పుడు వెనక ఉప్పు చారలు కనిపిస్తూ ఉంటాయి, ఉప్పు అంతా. దాన్ని ఇంకా ఎండలో వేసేయండి, ఆ షర్ట్ని ఇలా కలిస్తే ఉప్పు చిన్న సాల్ట్ కింద పడుతూ ఉంటుంది. ఇంకా అంటే వేరే రూపంలో అలాగే ఉంటుంది, అది ఎక్కడికి పోదు, గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ చేసేటప్పుడు మీకు ఏం అర్థం కావాలి చెప్పండి. ఎప్పుడైనా ఆవిరైపోతే వాటర్ కంటెంట్ మాత్రమే ఆవిరైపోయింది, మిగతా అది ఏం కాదు, వేరే రూపంలో అతుక్కొని ఉంటుంది. ఒక గ్లాసులో సాల్ట్ వాటర్ తీసుకొని సాల్ట్ కలిపేసేయండి. 20 గ్రాములు 30 గ్రాములు సాల్ట్ తీసుకొని కలిపి వాటర్లో కలపండి. ఆ గ్లాసుని తీసుకుపోయి డాబా పైన పెట్టేసేయండి. 1 నెల తర్వాత చూడండి, నీళ్ళన్నీ ఆవిరైపోయి ఉంటాయి, సాల్ట్ మాత్రం గ్లాసు మొత్తం తెల్లగా వచ్చేసి ఉంటుంది, అటు అంచులకంతా అతుక్కొని ఉంటుంది. దాని ఇలా తాగి చూడండి, ఉప్పుగా ఉంటుంది. ఇంకా కలిపి పొడి అయిపోయి కింద పడిపోతుంటుంది. అంటే సాల్ట్ వేరే రూపంలోనైనా అతుక్కొని ఉంటుంది, కానీ ఆవిరి మాత్రం అయిపోదు. అంటే వాటర్ మాత్రం ఆవిరైపోయింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఆల్కహాల్ మరియు నీరు కలిసిన 50 లీటర్ల మిక్సర్ ద్రావణంలో టోటల్ ఒరిజినల్ ఎంత ఉంది చెప్పండి. టోటల్ ఒరిజినల్ 50 లీటర్లు.
5 లీటర్ల ఆల్కహాల్ ఉందంట. ఇందులో ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇందులో 5 లీటర్ల ఆల్కహాల్ ఉందంట. కాబట్టి ఇప్పుడు నేను ఆల్కహాల్ అంటే ఏం చేయాలి చెప్పండి? అవుట్ ఆఫ్ 50 లీటర్స్ 5 లీటర్స్ ఆల్కహాల్ ఉందని చెప్పుకోవాలి. జాగ్రత్తగా చూసుకోండి. టోటల్ 50 లీటర్స్ మిక్సింగ్, అందులో ఆల్కహాల్ 5 లీటర్లు ఉందంట. జాగ్రత్తగా చూసుకోండి. 5 లీటర్స్. ఇప్పుడు చెప్పండి, టోటల్ 50 లీటర్ల మిక్సింగ్లో 5 లీటర్ల ఆల్కహాల్ ఉంది అంటే మీ మైండ్ మొత్తం 5 లీటర్ల ఆల్కహాల్ ఉంది అంటే ఇప్పుడు టోటల్ ఎంత ఉంది చెప్పండి? ఇదిగో టోటల్ మిక్సింగ్, ఇదిగో చూసుకోండి, ఇది మొత్తం 50 లీటర్లు. జాగ్రత్తగా చూసుకో బాసు. ఎవర్రా మీ అంతా? సార్ టోటల్ మిక్సింగ్ సార్. ఎంతమంది రా మీరు? సార్ మేము టోటల్ 50 లీటర్స్ సార్. ఇప్పుడు దీంట్లో ఎవరెవరు కలిపారు? ఒక 5 లీటర్ల ఆల్కహాల్ అంటే ఇండైరెక్ట్గా సాల్ట్, చక్కెర, ఆల్కహాల్ ఏదైనా అనుకోండి, ఒక 5 లీటర్లు అందులో ఉంది. మొత్తం 50 లీటర్లు 5 లీటర్ల ఆల్కహాల్ ఉంది. ఇప్పుడు దీన్ని దావా పైకి తీసుకెళ్ళి పెట్టండి. ఒక నెల తర్వాత మీరు చూడండి, ఇందులో 5 లీటర్లు ఆవిరి అయిపోయిందంట. ఆవిరి అయిపోయేది వాటర్ మాత్రమే, మిగతాది వేరే రూపంలో అక్కడే ఉంటుంది. మరి చెప్పండి, 5 లీటర్లు ఎవాపరేటెడ్. చూసుకోండి, 10 లీటర్ల మిశ్రమ ద్రావణం ఎండకి ఆవిరైపోయిందంట. 10 లీటర్లు ఆవిరైపోయిందంట. జాగ్రత్తగా చూసుకోండి. మైనస్ 10 లీటర్లు అంటే ఏం చేస్తున్నాను? ఇది ఆవిరైపోయింది. ఆవిరైపోయింది అని రాస్తున్నా. ఏం ఆవిరైపోయింది చెప్పండి? మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఆవిరైందంటే ఏం ఆవిరైపోయింటే చెప్పండి? ఆవిరైపోయింది అంటే ఇక మీ అందరూ మైండ్లో బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. ఆవిరైపోయిందంటే వాటర్ లెవెల్ మాత్రమే ఆవిరైపోయి ఉంటుంది, ఆల్కహాల్ అందులోనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం దగ్గర ఉంటుంది చెప్పండి? ఇప్పుడు న్యూ, జాగ్రత్తగా చూసుకో. న్యూ అంతకుముందు 50 లీటర్లు మిక్సింగ్ ఉండేది, ఇప్పుడు 10 లీటర్లు ఆవిరైపోయింది. అంటే టోటల్ 40 లీటర్స్ ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, 10 లీటర్లు ఆవిరైపోయింది. అంటే టోటల్ కంటెంట్ 40 లీటర్స్. కానీ ఆల్కహాల్ అంతకుముందు ఎంత ఉందో అంతే ఉంటుంది, ఆవిరైపోయింది వాటర్ మాత్రమే. గతంలో ఆల్కహాల్ 5 ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. చూసుకోండి, న్యూ ఆల్కహాల్ అంటాం. జాగ్రత్తగా చూసుకో. అందుకే దీన్ని నేను ఇలా రాస్తున్నా. చూసుకోండి, ఎవరు రాయకండి. న్యూ, ఏ అంటే ఆల్కహాల్ అనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ కంటెంట్ అంతా 10 లీటర్లు ఆవిరైపోయింది. టోటల్ 50 లీటర్స్ దావా పైన పెట్టండి. ఒక నెల తర్వాత చూడండి, 10 లీటర్లు ఆవిరైపోయింది. అంటే ప్రజెంట్ 40 లీటర్లే ఉంది, కానీ ఆవిరైపోయేది వాటర్ మాత్రమే. ఆల్కహాల్ మరక అక్కడే ఉంటుంది, కింద పడి ఎక్కడ పోదు. కాబట్టి ఇప్పుడు చూసుకోండి, ఆల్కహాల్ గతంలో ఎంత ఉండేది? 5. ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. జాగ్రత్తగా పెట్టుకోండి, మర్చిపోకండి. ఆవిరైపోతే గీతే వాటర్ పోయిద్ది అంతే. ఆల్కహాల్ అలాగే ఉంటుంది, ఇదిగో చూసుకోండి. మరి ఇప్పుడు ఎంత శాతం ఉందంట? ఇంకా మిశ్రమంలో ఆల్కహాల్ ఎంత శాతం ఉంది? ఇది ఎంత శాతం అంటున్నారు? భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100 వేయాలి. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, న్యూ ఆల్కహాల్ 10 లీటర్లు ఆవిరైపోతే మిగిలింది 40 లీటర్లే, కానీ ఆల్కహాల్ మాత్రం అంతే ఉంటుంది. భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100. చూసుకోండి, 5 1s 5 8s 4 2s 4 25s పైన 25/2 పర్సెంటేజ్ అలాగే ఉంది. అంటే 12.5%. 12.5% అనొచ్చు, లేదా దీన్ని 12.5% అనొచ్చు. ఏదైనా రైట్. ఇదిగో జాగ్రత్తగా చూసుకోండి. సో ఇది రైట్ ఆన్సర్. మీ అందరికీ మైండ్లో బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి, ఆవిరైపోతే వాటర్ కంటెంట్ మాత్రమే అయిపోయింది, మిగతాది మొత్తం అలాగే అక్కడ జిడ్డు రూపంలోనో ఇంకొక రూపంలోనో పొడి రూపంలోనో పక్కన పడి ఉంటుంది, అది ఎక్కడికి పోదు. ఇప్పుడు మీకు కొంచెం కామన్ సెన్స్ ఉంటే మన కస్టమ్స్ అధికారులు చూడండి, ఇక్కడ మీకు రాసుకోండి చదువుతా. ఓకే, మీకు అయిపోయిందా? రాసుకున్నారా? ఆన్సర్ 12.5% వచ్చింది. ఇదిగో మీకు కొంచెం కామన్ సెన్స్ ఉంటే మన కస్టమ్స్ అధికారులు ఒక సీక్రెట్ కేసు ఫైల్ చేసి ఛేదించేశారు. సముద్రంలో మీకు తెలుసు, సముద్రంలో పెద్ద పెద్ద షిప్స్ వస్తుంటాయి, పెద్ద పెద్ద షిప్పుల్లో మాల్ వస్తూ ఉంటుంది. ఈ వినాయక చవితి పండుగకి చాలా వినాయకుడి విగ్రహాలన్నీ పంపించేశారు అబ్బాయి. అది వీళ్ళు మనోళ్ళు అనుభవం లేని కొత్తగా డ్యూటీకి వచ్చిన పిల్లలు ఇవన్నీ వినాయకుడి విగ్రహాలు వదిలేసేయండి అని చెప్పారు. తర్వాత సీనియర్ మోస్ట్ ఎంప్లాయీస్ ఆపండి డౌట్ ఉందని చెప్పాడు. ఏం జరిగిందంటే ఒక వినాయకుడి విగ్రహం తీసుకొని వచ్చి ఒక పెద్ద డ్రమ్ములో, ఇదిగో జాగ్రత్తగా చూసుకొని, ఇలాంటి పెద్ద డ్రమ్లో దానిలో పార్సిల్లో వచ్చిన ఒక వినాయకుడి విగ్రహం అందులో వేశారు. మొత్తాన్ని వాటర్ పోసేశారు. మొత్తాన్ని వాటర్ పోసేస్తే ఎక్కడెక్కడో విగ్రహం ఉంటుంది కదా, ఇది మొత్తం నెలల్లో కరిగిపోయి చివరికి దాని మీద వేసిన కోటింగ్ పొడి లాంటిది అడుగున పడిపోయింది. తర్వాత నీళ్ళన్నీ ఎవాపరేట్ అయిపోతే లోపల పొడి మాత్రమే మిగిలింది. ఆ పొడిని ఇలా అని తీసేసి చూస్తే అది డ్రగ్కి సంబంధించింది. ఇప్పుడు డ్రగ్ దందా ఎలా ఉంది? వాళ్ళు అక్కడి నుంచి వినాయకుడి బొమ్మ రూపంలోనో లేదా ఇంకో బొమ్మ రూపంలోనో ఇంకో ఆడుకునే బొమ్మల రూపంలోనో పంపించేసేస్తారు. డౌట్ రాకుండా వీళ్ళు బొమ్మలే కదా వదిలేసేయమని చెప్పేస్తారు. ఆ బొమ్మలు వీళ్ళకి చేరాల్సిన వాడికి చేరుతారు. వాళ్ళకి సీక్రెట్ కోడ్, నేను ఇలా పంపిస్తున్నాం, దాన్ని నీళ్ళల్లో వేసి అదంతా ఆవిరైపోయిన తర్వాత నీళ్ళ పైన ఎండలో పెట్టేసేయండి. వాటర్ కంటెంట్ అంతా ఆవిరైపోయిన తర్వాత ఆ పొడి అలా అడుగులు కింద పడిపోయింది. ఆ పొడిని ఎండలో పెట్టుకొని తర్వాత వెళ్ళిన తర్వాత పొడి అయిపోయింది, అదే మన డ్రగ్, అది అమ్ముకోండి అని చెప్పేసేస్తారు. అంటే ఇప్పుడు ఏం జరిగింది మీకు అర్థమైందా?
వాటర్ కంటెంట్ మాత్రమే ఆవిరైపోయింది. మిగతా అది ఆల్కహాల్ కానీ ఇంకేదైనా పొడి అక్కడే ఇంకొక రూపంలో పడిపోయింది. దాన్ని ఎండబెడితే గ్లాసులు కక్కలో అతుక్కుంటారు. దాన్ని కూడా తీసుకొచ్చి తీసేసి చివరికి పొడి తయారు చేసేస్తారు. మరి ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఈ క్వశ్చన్ చేద్దాం. చూడండి, అబ్జర్వ్ చేయండి. 4% చక్కెర మరియు నీరు కలిగిన 6 లీటర్ల మిశ్రమ ద్రావణం నుండి 1 లీటర్ ఆవిరైపోతే మిగిలిన మిశ్రమ ద్రావణంలో చక్కెర. ఆవిరైపోయిందంటే గుర్తుపెట్టుకోండి, ఆవిరైపోతే గీతే వాటర్ మాత్రమే పోయింది, మిగతాది మాత్రం ఎక్కడికి పోదు, ఇంకో రూపంలో అక్కడే పడి ఉంటుంది. అది 4% చక్కెర మరియు నీరు కలిగిన 6 లీటర్ల మిశ్రమ ద్రావణం నుండి 1 లీటర్ నీరు ఆవిరైపోతే మిగిలిన మిశ్రమ ద్రావణంలో చక్కెర శాతం ఎంత? 4% చక్కెర మరియు నీరు కలిగిన 6 లీటర్ల మిశ్రమ ద్రావణం నుండి 1 లీటర్ నీరు ఆవిరైపోతే మిగిలిన మిశ్రమ ద్రావణంలో చక్కెర శాతం ఎంత? ఇంకా ఆగండి, ప్రశాంతంగా ఆగు బాబు, ఎవరు రాయకండి, కాస్త రాసుకోవడం అనేది చక్కెర. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఏ గుడ్ స్టూడెంట్ ఆర్ ఏ స్టేట్ ర్యాంకర్ ఆర్ ఆల్ ఇండియా ర్యాంకర్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ టీచింగ్ కాన్సెప్ట్స్. an average or below average or waste student always depends upon copying by adding xeroxing always. చూసుకోండి, మంచి ఆల్ ఇండియా ర్యాంకర్ ఎప్పుడు తీవ్రమైన బిల్డప్ ఇవ్వడు. ఈ పనికిరాని వేస్ట్గా 24 hours బిల్డప్ రాస్తున్నట్టు యాక్షన్ చేస్తున్న స్టడీ హాల్కి పోండి వాళ్ళే కనపడతారు, బుక్ షాప్కి పోండి వాళ్ళకి కనపడ, బుక్స్ అన్ని కొనుక్కొస్తుంటారు, స్టడీ హాల్కి పోతుంటారు, తీవ్రమైన యాక్షన్ చేస్తుంటారు. ఆ ప్రపంచంలో ఇంతకు మించింగ్ ఎవడు వర్క్ చేయలేము అన్నట్టు బిల్డప్ ఇస్తారు. కానీ ఎగ్జామ్ పెడితే క్వాలిఫై కూడా గారు. మళ్ళీ మరి సీరియస్ క్యాండిడేట్లు ఒక మూలలో కూర్చొని ఏం జరుగుతుంది ఏం వస్తుందని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ అనలైటికల్ ఎబిలిటీ మీరు పెంచుకోవాలి క్లాస్లో ఉన్నప్పుడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్. క్లాస్ జరిగేటప్పుడు మేము చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చాలా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్, లెర్నింగ్ స్టేజ్ అంటాం. ఇప్పుడు మీకు ఇవన్నీ మీ మైండ్లోకి ఎక్కితేనే స్టడీ అవర్లో దీనికి సంబంధించిన వర్క్షీట్లో ఇచ్చిన క్వశ్చన్లు అన్నీ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయగలరు. అప్పుడు స్పీడు యాక్యురెన్సీ మొత్తం వచ్చేస్తాయి. ఈవినింగ్ డైలీ టెస్ట్ రాయడానికి క్వశ్చన్ హింతేనే డడ్డీజ్ అనిపించేసేది. అప్పుడు మీరు వితిన్ సెకండ్స్లో చేసేస్తారు. ఇప్పుడు కాన్సెప్ట్ బాగా తెలిసిన వాడికి తెలియని వాడికి ఇదే తేడా. ఈ క్వశ్చన్ చూడగానే కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడికి అరే ఇంతే కదా ఇది వితిన్ సెకండ్స్లో చేసేస్తారు. అవి సరిగా తెలియని వాడు అంతా గందరగోళమే, సార్ పేపర్ చాలా హార్డ్ వస్తుంది సార్, మెంటల్ ఎక్కుతుంది సార్ అంటారు. అంత సీన్ లేదు ఇక్కడ. డడ్డీజ్ చూసుకోండి ఒకసారి, ఎవరు రాయకండి ఒకసారి, ఇక్కడ అందరూ అబ్జర్వ్ చేయండి, ఎవరు రాసుకోకండి. 4% చక్కెర మరియు నీరు కలిసిన 6 లీటర్ల మిశ్రమ ద్రావణం. టోటల్ మిక్సింగ్ ఎంత చెప్పండి? 6 లీటర్లు అంటే. ఇదిగో చూడు బాస్, ఎవరు రాయకండి. డోంట్ రైట్, అబ్జర్వ్ కేర్ఫుల్లీ, డోంట్ రైట్. ప్రజెంట్ ఎంత ఉందంట? 6 లీటర్ల మిక్సింగ్ ఇదంతా. దీంట్లో ఎవరెవరు కలిసి ఉన్నారు చెప్పండి? చక్కెర మరియు నీరు. చక్కెర మరియు నీరు అంటే షుగర్ ప్లస్ వాటర్, అంతే కదా. ఇందులో 4% చక్కెర ఉందంట. 4% చక్కెర ఉందంట. హలో, చక్కెర అంటే షుగరే కదా. ఇదిగో జాగ్రత్తగా చూసుకోండి, షుగర్ 4%. మొత్తం 6 లీటర్లు, అందులో 4% షుగర్ ఉంది. అంటే జాగ్రత్త చూడండి, 4% అంటే బై 100 వేసాను. 6 4s అంటే 24/100. అంటే ఏం జరిగింది ఇక్కడ? 2.4 వస్తుంది అప్రాక్సిమేట్గా, అంతే కదా. 24/100 అంటే పర్సంటేజ్ తీసేయండి, బై 100 వేసాను. ఇదిగో 24/100 అంటే ఇట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 2.4. లేదా దాన్ని అలా వదిలేసేయండి, ఎందుకు రిస్క్ అంతా అలా వదిలేసేయండి. అంటే దీన్ని బట్టి ఇప్పుడు మీకు ఏం అర్థమైంది అబ్బాయి? షుగర్ లెవెల్ ఎలా ఉంది? ఎవరు రాయకండి బాసు, రాసుకోవటం ఆపండి. టోటల్ 6 లీటర్ల మిక్సింగ్లో ప్రజెంట్ షుగర్ 24/100 వరకు అలా వదిలేసేయండి, కొట్టివేతలు ఈజీగా ఉంటాయి. మొత్తం మిక్సింగ్ ఎంత? 6 లీటర్స్. అందులో షుగర్ ఎంత ఉంది? 24/100 అనుకోండి, కొట్టివేతలు చేయకండి. లేదు మేము చేస్తాం, చేసుకోండి, పర్లేదు. సింప్లిఫికేషన్ కష్టం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, 1 లీటర్ ఆవిరైపోయిందంట. 1 లీటర్ ఆవిరైపోయిందంట. ఇదిగో -1 లీటర్. ఎందుకని ఇలా రాశారు చెప్పండి? 1 లీటర్ ఆవిరైపోయింది. ఆవిరైపోవటం అంటే దాని అర్థం ఏం చెప్పండి? ఆవిరైపోయిందంటే ఇంక ఉండదు. దీన్ని వాటర్ ప్లస్ షుగర్ కలిసింది కదా, దీన్ని మీరు వేపపైకి వెళ్ళి పైన పెట్టేసేయండి. 1 నెల తర్వాత చూడండి, అందులో 1 లీటర్ ఆవిరైపోయింది. అంటే అంతకుముందు ఫుల్ ఉంటే ఇప్పుడు 1 లీటర్ ఆవిరైపోయి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చెప్పండి? 1 లీటర్ ఆవిరైపోయిందంటే ఇది ప్రజెంట్ 5 లీటర్లే ఉంది, వాటర్ కంటెంట్ తగ్గిపోయింది. ఇప్పుడు చెప్పండి, మీ అందరూ దీంట్లో మళ్ళీ సాల్ట్ వాటర్ ప్లస్ వాటర్. మీకు ముందే చెప్పాను, ఆవిరైపోయిందంటే ఏం చెప్పాను చెప్పండి? ఓన్లీ వాటర్ కంటెంట్ మాత్రమే పోయింటుంది, షుగర్ ఏదో ఒక రూపంలో అతుక్కొని ఉంటుంది పక్కన. అలాగే అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పాలి? మళ్ళీ షుగర్, న్యూ షుగర్ అంటే ఏం రాయాలి ఇప్పుడు చెప్పండి బాబు? న్యూ షుగర్. ఇదిగో ఓల్డ్ షుగర్ కదా అది. ఇప్పుడు చెప్పండి, న్యూ షుగర్. మొత్తం కంటెంట్ 1 లీటర్ ఆవిరైపోతే ఇంకా 5 లీటర్లు మిగిలి ఉంటుంది. ఇందులో షుగర్ ఎంత ఉందంటే ఏం చెప్పాలి? అంతకుముందు ఎంత షుగర్ ఉందో అంతే ఉంటుంది, అది ఎక్కడ పోదు, వేరే రూపంలో అతుక్కొని ఉంటుంది, అంతే. అది
ఇందాకే చెప్పాను, చిన్నపిల్లలు చాక్లెట్ నాక్కొని నిద్రపోయారనుకో, ఫస్ట్ అంతా జిడ్డుగా ఉంటుంది, ఎంత చండాలంగా ఉందంటే వాడు ఒక గంట సేపు ఎండలో నిద్రపోయాడు అనుకో, వాటర్ కంటెంట్ అంతా ఆవిరైపోయింది. కానీ మిగతా షుగర్ లెవెల్ అంతా జిడ్డు అంతా అతుక్కోని పోయింది, ఎక్కడికి పోదు అది. మీరు ఎప్పుడైనా కలిసి చూడండి, ఇలా నాక్కొని చూడండి, మళ్ళీ తీయగా ఉంటుంది అదంతా. ఇక్కడ కూడా అంతే. చెప్పండి, 1 లీటర్ ఆవిరైపోయిందంటే ఓన్లీ వాటర్ కంటెంట్ మాత్రమే అయిపోయింది. ఇప్పుడు టోటల్ 5 లీటర్స్ ఉంది, అందులో షుగర్ ఎక్కడ పోదు, అంతకుముందు ఎంత ఉందో అంతే ఉంటుంది. మరి దీన్ని ఎంత శాతం కనుక్కోవాలంటే, దీన్ని భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100 వేయాలి. న్యూ షుగర్ ఇదిగో చూడండి, న్యూ షుగర్ ఇప్పుడు మొత్తం ఎంత ఉంది, 5 లీటర్లు. అందులో గతంలో ఎంత ఉంది, 24/100. ఎంత కూడా భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100. హలో, 6 లీటర్లో 1 లీటర్ ఆవిరైపోయింది కదా, ఇంక మిగిలిందంట టోటల్ కంటెంట్ 5 లీటర్స్. అందులో షుగర్ గతంలో ఎంత ఉందో అంతే ఉంటుంది, 24/5. గతంలో ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. మరి ఇప్పుడు భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100 అని రాసాం కదా. ఇప్పుడు చెప్పండి, 5 1లు 5 20. ఇప్పుడు చెప్పండి, పైన మిగిలింది 24/100, కింద 5 పోయింది, ఇంకా అక్కడ పైన 20 మాత్రమే మిగిలింది. ఇప్పుడు చెప్పండి, 21లు 25లు అంటే 24/5% అని మీద ఎన్నిసార్లు పోతే చెప్పండి, 5 ఎన్నిసార్లు పోయింది, 5 4 20 పాయింట్, ఇంకా 4 మిగిలింది కదా. 24ని 5 చేత చేయాలి, జాగ్రత్తగా చూసుకోండి. 5 చేత 5 4లు 20, 4 మిగిలింది, పాయింట్ పెట్టి 0 పెట్టు, 5 8లు 40. సో 4.8 వచ్చింది. ఎంతసేపు చేయాల్సిన అవసరం లేదు. నేను లో లెవెల్ 0 లెవెల్ దృష్టిలో పెట్టుకొని ఎలా చదువుతుంటాను. మీరు పెద్ద హైటెక్ లవర్ అయితే డైరెక్ట్గా చేసేసుకోండి. 4.8%. సో దీనికి రైట్ ఆన్సర్ 4.8%. ఇక్కడ ఉందా లేదు, ఇలా మిక్స్డ్గా ఇచ్చారు. అలా ఇస్తే మనం కూడా ఎలా చేయాల్సిందే, ఇదిగో చూడండి, 24/5. వాళ్ళు ఆన్సర్ ఎలా ఇస్తే మనం కూడా అలాగే చేద్దాం. ఏం రావచ్చు ఇక్కడ, 24/5 అంటే 5 ఎన్నిసార్లు పోయి చెప్పండి, 5 4 20, ఇంకా 4 మిగిలింది బై 5%. ఎలా అయినా రాసుకోవచ్చు, వాళ్ళ సిట్యువేషన్ బట్టి చూసుకోండి. ఇది ఇచ్చారు వాళ్ళు ఆన్సర్, సిట్యువేషన్ బట్టి మీరు కూడా మీ స్టైల్ మార్చండి. ఆప్షన్స్కి వెళ్ళి చూడండి, ఎలా ఇస్తే అలా చేయడానికి ట్రై చేయండి. న్యూ షుగర్ ఇక్కడేముంది, గతంలో 6 లీటర్ టోటల్ మిక్సర్ 6 లీటర్లు ఉండేది, అందులో షుగర్ ఎంత ఉంది, ఇప్పుడు 1 లీటర్ ఆవిరైపోయిందంటే అది వాటర్ మాత్రమే. షుగర్ ఏదో విధంగా అక్కడ అతుక్కొని పొడి రూపంలో పక్కన పడి ఉంటుంది, అది ఆవిరైపోదు. గతంలో ఎంత షుగర్ ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. మరి ఆవిరైపోయిందండి, ఓన్లీ వాటర్ కంటెంటే ఆవిరైపోయింది. చూసుకోండి, మీ షర్ట్ మీద టీ తాగేటప్పుడు మరకలు పడ్డాయి అనుకో, ఫస్ట్ స్టార్టింగ్లో తడిగా ఉంటుంది, ఎక్కువ పడుతుంటాయి. వాటర్ కంటెంట్ అంతా ఆవిరైపోయిన తర్వాత ఆ మిగిలిన ఒరిజినల్ చుక్క అక్కడే మిగిలిపోయి ఉంటుంది, అది ఒరిజినల్ సాల్ట్ లేకపోతే షుగర్ ఇవన్నీ ఉంటాయి అక్కడ. ఓకేనా? ఇప్పుడు మనం బాగా ఎండలో తిరిగి వచ్చామనుకోండి, ఇక్కడంతా చెమట వచ్చి తడిగా ఉంటుంది, చూసుకోండి. ఇప్పుడు మీరు అలాగే నిద్రపోయారనుకోండి, వాటర్ కంటెంట్ మాత్రమే ఆవిరైపోయింది, అప్పుడు మొత్తం సాల్ట్ ఇసుక ఇక్కడ వచ్చేసింది మొత్తం. చూసుకోండి, సాల్ట్ ఎక్కడ పోదు, అక్కడే ఉంటుంది, ఆవిరి కాదు. అందుకే గతంలో ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. ఆవిరైపోయింది వాటరే. గతంలో 6 లీటర్స్ ఉండేది, ఇప్పుడు 5 లీటర్స్ అయిపోయింది. కానీ షుగర్ లెవెల్ అంతే ఉంది, చూసుకోండి, అది ఎక్కడికి పోదు. ఓకేనా? గతంలో ఎంత ఉండేది షుగర్ లెవెల్ చెప్పండి. గతంలో షుగర్ 4% ఉండేది, ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి, 4.8%. 0.8 పెరిగిందా లేదా? నెక్స్ట్ చూసుకోండి, ఈ క్వశ్చన్ చేయండి మరి అందరు. 10% ఆల్కహాల్ కలిగి ఉన్న 20 లీటర్ల మిశ్రమ ద్రావణం నుండి 5 లీటర్ల నీరు ఆవిరైపోయిందంట, మిగిలిన ద్రావణంలో ఆల్కహాల్ శాతం ఎంత అంటున్నారు. 10% ఆల్కహాల్ కలిగిన 20 లీటర్ల మిశ్రమ ద్రావణం నుండి 5 లీటర్ల నీరు ఆవిరైపోతుంది, మిగిలిన ద్రావణంలో ఆల్కహాల్ శాతం ఎంత? 5 liters of water is evaporated from a mixture of 20 liter solution containing 10% alcohol. The percentage of alcohol in the remaining solution is 10% ఆల్కహాల్ కరిగిన 20 లీటర్ల మిశ్రమ ద్రావణం నుండి 5 లీటర్ల నీరు ఆవిరైపోయిందంట, మిగిలిన ద్రావణంలో ఆల్కహాల్ శాతం ఎంత? Very simple. 5 liters of water is evaporated from a mixture of 20 liter solution containing 10% alcohol. The percentage of alcohol in the remaining solution. మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఆల్కహాల్ వాటర్ కలిసిన సొల్యూషన్ ఉందంటే ఇక్కడ ఫస్ట్ ఎంత ఉందని చెప్పండి. 20 లీటర్ల మిశ్రమ ద్రావణం. హలో, స్టార్టింగ్లో ఎంత ఉందో చూడు బాస్. ఇది ఎంత అంట? 20 లీటర్స్ మిక్సింగ్. ఇందులో ఆల్కహాల్ 10% కలిసిందంట. ఇదిగో చూసుకోండి, ఆల్కహాల్ 10%. మొత్తం 20 లీటర్లు కదా, అందులో 10% ఆల్కహాల్. మొత్తం 20 లీటర్లు, అందులో 10% అంటే 2 zeros తీసేయండి. ఈ 2 సున్నాలు క్యాన్సిల్.
2 into 1 2 వచ్చింది. ఆల్కహాల్ 2 లీటర్స్ ఉంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది చెప్పండి. ఆల్కహాల్ మొత్తం 20 లీటర్స్లో 2 లీటర్స్ ఆల్కహాల్ ఉంది. మొత్తం మిక్సింగ్ ఎంత 20 లీటర్స్, అందులో ఆల్కహాల్ ఎంత ఉంది 2 లీటర్స్. ఇప్పుడు ఏమన్నారు 5 లీటర్లు ఆవిరైపోయిందంట. -5 అని ఎందుకు రాసాం? 5 లీటర్లు ఆవిరైపోయింది. జాగ్రత్తగా చూసుకోండి. ఆవిరైపోయింది అన్నారు. మీ అందరికీ నేను చాలాసార్లు చెప్పాను, ఆవిరైపోతే ఏం పోయింది చెప్పండి. ఎప్పుడైనా సరే పైన పెట్టడానికి ఆవిరైపోతే వాటర్ మాత్రమే పోయింది, మిగతాదంతా వేరే రూపంలో అక్కడే పడి ఉంటుంది, ఎక్కడికి పోదు అది. కాబట్టి ఇప్పుడు చెప్పండి 5 లీటర్లు ఆవిరైపోయిందంటే ఇప్పుడు న్యూ కంటైనర్ పరిస్థితి ఏం చెప్పండి. ఇందులో 20 లీటర్లు 5 పోయింది అంటే ఇంక ప్రజెంట్ 15 లీటర్స్ ఏముంది చూసుకోండి. అంటే ఇప్పుడు న్యూ ఆల్కహాల్, న్యూ సిట్యువేషన్లో ఆల్కహాల్ ఎలా ఉంది. ఏ అంటే ఆల్కహాల్ అనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ మొత్తం కంటైనర్ ఎంత ఉందో చెప్పండి. 15 లీటర్స్ ఏముంది, జాగ్రత్తగా చూసుకోండి. ప్రజెంట్ మొత్తం మిక్చర్ ఎంత 15 లీటర్స్. ఇంతకుముందు 20 లీటర్లు కాబట్టి మొత్తం 20 లీటర్లు, అందులో 2 లీటర్స్ ఆల్కహాల్ అనుకున్నాం, అంతే కదా. మొత్తం 20 లీటర్లు, అందులో 2 లీటర్స్ ఆల్కహాల్. ఇప్పుడు చెప్పండి 5 లీటర్లు ఆవిరైపోతే మొత్తం ఇదిగో ఈ కంటైనర్ పైన బిల్డింగ్ పైన పెట్టండి. ఒక 4 రోజుల తర్వాత చూడండి 5 లీటర్లు ఆవిరైపోయింది. ఆవిరైపోయేది ఏంటి? ఓన్లీ వాటర్ మాత్రమే ఆవిరైపోయింది, మిగతాది మొత్తం వేరే రూపంలో పొడి రూపంలోనో దానికి అతుక్కొని అక్కడే ఉంటుంది, ఎక్కడ పోదు. అంటే 2 లీటర్స్ ఆల్కహాల్ అలాగే ఉంటుంది, ఎక్కడ పోదు. గతంలో ఎంత ఆల్కహాల్ ఉంది 2 లీటర్స్, ఇప్పుడు కూడా అంతే ఉంటుంది, ఎక్కడ పోదు. అది పోతే గీతే వాటర్ అయిపోయింది. మరి ఇది ఎంత శాతమో కనుక్కోవాలి ఇప్పుడు మనం. మరి భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఏం చేయాలి చెప్పండి. ఇది ఎంత శాతం, దీన్ని భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100 పక్కన పర్సెంటేజ్ సింబల్ రాసుకోవాలి. మరి దీంట్లో ఏమొచ్చిందో చూసుకోండి. 5 మూళ్ళు 5 20లు అంతే కదా. 5 3s 5 20s. పైన చూడండి 2 into 20 అంటే 40 వస్తుంది. బై కింద 3%. మరి 3 ఎన్నిసార్లు పోయి చెప్పండి. 3 13 39, 3 13 39, ఇంకా ఒకటి మిగులుతుంది బై 3%. సో ఇది రైట్ ఆన్సర్ అబ్బాయి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇదిగో భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100 అని రాయాలి, అందుకే పక్కన ఇంటూ 100 రాశాను చూసుకోండి. సో స్టార్టింగ్లో చెప్పాం భిన్నాన్ని శాతంగా మార్చాలంటే 100 చేత గుణించాలని. ఆ క్వశ్చన్స్ ఏ రూపంలో ఏ ఫార్మాట్లో ఎలా అయినా రావచ్చు. ఇదిగో చూసుకోండి, గతంలో ఒరిజినల్ ఎలా ఉండేది, ఇప్పుడు 5 లీటర్స్ మిక్సింగ్ ఆవిరైపోయిన తర్వాత ఇంకా సిట్యువేషన్ ఇది ఎంత శాతం అన్నారు. భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100 పక్కన పర్సెంటేజ్ సింబల్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ మోడల్ మారింది, జాగ్రత్తగా చూడండి, కంగారు పడకండి. మోడల్ మారితే ఏమైంది, ఏం కాదు, డోంట్ వర్రీ. ఎంత పెద్ద మోడల్ అయినా ఎలాంటి మోడల్ మారినా ఏం కాదు. మీ ఆలోచించే విధానాన్ని బట్టి ఎంత పెద్ద క్వశ్చన్ అయినా డెడ్ ఈజీగా చేయొచ్చు. మీరు రైట్ వేలో ఆలోచిస్తే డెడ్ ఈజీ, రాంగ్ వేలో ఆలోచిస్తే ఎంత కష్టపడ్డా ఆన్సర్ రాదు. ముందు క్వశ్చన్ క్లియర్గా రాసుకోండి. 15% ఉప్పు ఉన్న ఉప్పు మరియు నీటి మిశ్రమ ద్రావణం నుండి 30 కిలోల నీరు ఆవిరైపోయిన తర్వాత మిగిలిన ద్రావణంలో 20% ఉప్పు ఉందంట. అసలు మిశ్రమ ద్రావణం యొక్క బరువు ఎంత అంటున్నారు. After 30 kgs of water had been evaporated from a solution of salt and water which had 15% salt. The remaining solution had 20% salt. The weight of the original solution was, we have to find out. After 30 kgs of water had been evaporated from a solution of salt and water which had 15% salt. The remaining had 20% salt. The weight of the original solution was. ఈ క్వశ్చన్ డిఫరెంట్ కదా. ఇప్పుడు దాకా చేసిన క్వశ్చన్స్ వేరు, ఇది వేరు. చూడు బాబు, ఎవరు రాయకండి ఒకసారి చూడండి. ఇప్పుడు దాకా మీరు చేసిన క్వశ్చన్స్ వేరు, ఈ క్వశ్చన్ వేరు. జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి క్వశ్చన్ క్లియర్గా చదవండి, ఏమిచ్చారు స్లోగా. ఓకే, ఇక్కడ చూద్దామా. ఇక్కడ చూడండి, అసలు మిశ్రమ ద్రావణం బరువు ఎంత అంటే ఏంటి, స్టార్టింగ్లో ఎంత ఉందో తెలియడం లేదు. ఇదిగో బాబు, ఇది ఒరిజినల్, దీంట్లో ఒరిజినల్గా ఎంత ఉందో మాకు తెలియటం లేదు. x కేజీలు అనుకోండి స్టార్టింగ్ మిశ్రమ ద్రావణం, ఇది ఎంత ఉందో మాకు ఎవరికి తెలియటం లేదు. కానీ 30 కేజీలు ఆవిరైపోయిన తర్వాత అంటున్నారు, ఇది ఇచ్చారు. స్టార్టింగ్లో x ఉండేది, ఇందులో ఒక 30 ఆవిరైపోయింది అంటే ఒక 30 తీసేయాలి. హలో, కామన్ సెన్స్తో ఆలోచించి, ఎలా అంటే అలా గజిబిజిగా నీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించు. నువ్వు మ్యాథ్సా, నాన్ మ్యాథ్సా, ఆర్ట్సా, సైన్సా, ఎవరికి అనవసరం. కామన్ సెన్స్ ఉందా లేదా చూసుకో. స్టార్టింగ్లో ఒరిజినల్ ఎంత ఉందో తెలియదు, x లీటర్లు అనుకోండి, ఒక 30 లీటర్లు ఆవిరైపోయింది, ఇందులో ఒక 30 పోయినట్టే కదా, -30 వేసాను. మరి దీని గురించి మీకు ఏం తెలుసు. ఏమంటున్నారు, అసలు మిశ్రమం ద్రావణం యొక్క బరువు ఎంత, అదెంత అని అడుగుతున్నారు. x కేజీలు, అది కనుక్కోవాలి. ఇంకెవరు రాయకండి. ఇటు చూడు బాసు, 15% ఉప్పు ఉందంట. 15% ఉప్పు ఉన్న ఉప్పు మరియు నీటి మిశ్రమ ద్రావణం. దీంట్లో ఎవరెవరు కలిసి ఉన్నారు చెప్పండి. సాల్ట్ ప్లస్ వాటర్ ఉంది. ఎవరున్నారు ఇందులో, సాల్ట్ ప్లస్ వాటర్. మరి సాల్ట్ ఎంత ఉందంట స్టార్టింగ్లో చూడండి. హలో, ఎవరు రాయకండి. సాల్ట్
టోటల్ మిక్సింగ్ x కేజీలు అనుకోండి, అందులో 15% సాల్ట్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి, 15%, 5 3s 5 20s, పైన చూడండి 3 into x అంటే 3x/20. ఇదంతా ఏంటి, ఒరిజినల్ సాల్ట్. మరి ఇప్పుడు నేను ఇక్కడ రాసుకుంటున్నా, ఎవరు రాయకండి. సాల్ట్ పరిస్థితి ఏంటి, మొత్తం మిక్సింగ్ ఎంత x, మొత్తం టోటల్ మిక్చర్ వెయిట్ ఎంత x, అందులో సాల్ట్ ఎంత ఉంది 3x/20. ఇదే కదా మనం ఇప్పుడు దాకా చేసింది. ఇప్పుడు చెప్పండి, ఒక 30 లీటర్లు ఆవిరైపోతాయి అంటే దాని అర్థం ఏంటి, -30. ఇదిగో లీటర్స్, LTRS అని రాస్తాం, అంటే లీటర్స్ అని అర్థం. ఇది ఆవిరైపోతాయి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి చెప్పండి, న్యూ సాల్ట్ గురించి మాట్లాడబోతున్నాం. ఎవరు రాయకండి, రాసుకోవటం ఆపండి. డోంట్ రైట్, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. న్యూ సాల్ట్. ఇప్పుడు ఈ స్టెప్ మీకు చెప్పేది మీకు అర్థమైపోయింది ఆల్రెడీ టయానికి. ఇప్పుడు 30 లీటర్లు ఆవిరైపోతే మొత్తం x లీటర్ ఉండేది గతంలో. దీన్ని బిల్డింగ్ పై తెచ్చిపోయి డాబా పైన ఒక 2 రోజులు పెట్టండి, ఒక 30 లీటర్లు ఆవిరైపోయింది. ప్రజెంట్ ఎంత ఉందంటే ఏం చెప్పాలి చెప్పండి, x-30. అంటే ప్రజెంట్ మొత్తం కేటగిరీ ఎంత ఉంది చెప్పండి, మొత్తం x-30. మరి పైన సాల్ట్ ఎంత ఉంది? హలో, ఆవిరైపోయేది ఏంటనుకున్నారు, ఓన్లీ వాటర్ మాత్రమే ఆవిరైపోయేది, సాల్ట్ ఎక్కడ పోదు. గతంలో ఎంత సాల్ట్ ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటుంది, 3x/20 అంతే ఉంటుంది. ఇదిగో చూడండి, న్యూ సాల్ట్ 3x/20 into 30%. మరి దీన్ని భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఏం చేయాలి చెప్పండి, 3x/20 ఇక్కడ ఏం మిగిలింది x-30, భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100, పక్కన పర్సెంటేజ్ సింబల్ రాస్తే ఎంత శాతమో తెలిసింది. అది వాళ్ళే ఇచ్చారు. న్యూ సిచ్యువేషన్లో 20% ఉప్పు ఉండాలంట. ఇదిగో ఇక్కడ 20% అని రాస్తాం. ఇప్పుడు చెప్పండి, ఈ పర్సెంటేజ్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 2 1s 2 5s. ఇప్పుడు చెప్పండి, 5 into ఈ మొత్తం మల్టిప్లై చేయాలి, 3x/20 into 5. పైన ఏముందో చూడు, 5 into మొత్తం 3x/20, దాన్ని 5 చేత మల్టిప్లై చేసాం. బై కింద ఏం మిగిలింది, x-30 అలాగే ఉంది. ఇదిగో చూసుకో బాబు, కింద by1 ఏమీ లేకపోతే by1 ఉన్నట్టు. 1 into మొత్తం అంటే అది అంతే వచ్చేది, x-30. జాగ్రత్తగా చూసుకోండి. ఈజ్ ఈక్వల్ అటువైపు ఏం మిగిలింది, ఓన్లీ 1 మిగిలింది అంతే. ఇప్పుడు చెప్పండి అందరు, పైన ఏం మిగిలిందో చెక్ చేసుకుందామా. ఇదిగో చూడండి, 5 1s 5 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది, అంటే 3x/4 మిగులుతుంది. ఇక్కడ పైన 3x/4 మిగులుతుంది. బై x-30 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసానుకో, 3x/4 అలాగే ఉంటుంది. ఇది అడిపోతే 1 into x-30. ఇప్పుడు చెప్పండి, పైన ఏం మిగిలింది 3x/4, అటు x-30. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 3x అలాగే ఉంచండి. ఈ 4 అడిపోయింది అనుకో, 4 into x-30. ఇటువైపు 3x అలాగే ఉంచండి. మరి అప్పుడు 4 into x, 4x minus 4 into 30, 120 వచ్చింది. చూసుకోండి, దీన్ని మనం ఎలా చేయొచ్చు, వెరీ సింపుల్. -120 ఇటు వస్తే +120 అయిపోయింది. ఇదిగో చూడండి, ఏం చేసావు, అక్కడున్న -120 ఇటు వస్తే +120, అదే రాశాను. ఇక్కడున్న 3x అడిపోయింది అనుకో, ఆల్రెడీ అక్కడ 4x ఉంది, ఇక్కడ 4x ఉంది, ఈ 3x అడిపోతే -3x అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, 120 ఈజ్ ఈక్వల్ టు x అని వచ్చేసి. స్టార్టింగ్లో మీరు x అంటే ఏమనుకున్నారు చెప్పండి, ఇదిగో x అంటే అసలు మిశ్రమం x లీటర్లు అనుకున్న, అదిగో అదే వచ్చేసింది. x అంటే 120 kgs వచ్చింది. ఇదిగో చూసుకోండి, ముందు ఇది రాసుకోండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయండి. చూడండి, ఒరిజినల్ అసలు మిక్సింగ్ x కేజీలు, x లీటర్లో x కేజీలు అనుకోండి, రాసుకోండి. ఒరిజినల్ అసలు మిశ్రమ ద్రావణం యొక్క బరువు x కేజీలు అనుకోండి. అందులో 15% సాల్ట్ ఉందంట, 3x/20 సాల్ట్, 3x/20. మరి మొత్తం మిక్సింగ్ ఏమనుకున్నారు, x కదా, టోటల్ మిక్సింగ్ x, అందులో సాల్ట్ ఎంత ఉంది. మరి 30 లీటర్లు ఆవిరి అయిపోతాయి, ఇందులో ఒక 30 లీటర్లు పోతే -30 అయిపోయింది. ఇదిగో ప్రజెంట్ ఎంత ఉంది, దాంట్లో సాల్ట్ అలాగే ఉంటుంది, ఆవిరి అయిపోదు. అంటే ఎంతలో అంత సాల్ట్ ఉంది. అంటే కింద మనం ఏం రాసుకుంటాం, ఇదిగో జాగ్రత్తగా చూసుకోండి, మొత్తం x-30 మిగిలింది, అందులో సాల్ట్ ఎక్కడ పోదు, ఆవిరైపోయేది వాటరే. గతంలో సాల్ట్ ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. గతంలో సాల్ట్ ఎంత ఉంది, 3x/20, ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. అదిగో మరి భిన్నం న్యూ సాల్ట్ కదా, ఇది భిన్నం ఎంత శాతానికి సమానం అంటే, భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100, పక్కన పర్సెంటేజ్ సింబల్ పెడితే ఎంత శాతమో తెలిసిద్ది. అది వాళ్ళే ఇచ్చారు. న్యూ మిక్చర్లో సాల్ట్ 20% ఉందంట.
ఇదిగో 20% ఉప్పు ఉంటుందంట తర్వాత. సో దీన్ని సింప్లిఫై చేస్తే x = 120 వచ్చింది. మీరు అసలు x అంటే ఏమనుకున్నారు? ప్రారంభంలో మొత్తం మిశ్రమం x kgలు అనుకున్నారు. x అంటే 120 వచ్చింది. అది వాళ్ళు అడిగింది అది. అసలు మిశ్రమం ద్రావణం బరువు ఎంత అన్నారు. సేమ్ ఇలాంటి మోడల్ క్వశ్చన్ ఇంకోటి ఉంది. ఇది మీరు చేయండి, మరి ఓన్గా చూద్దాం ఎంతమంది చేస్తారు. చేయండి ఓన్గా, ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఓన్గా ట్రై చేయండి. 20% ఉప్పు ఉన్న ఉప్పు మరియు నీటి మిశ్రమ ద్రావణం నుండి 25 కిలోల నీరు ఆవిరైపోయిన తర్వాత మిగిలిన మిశ్రమ ద్రావణంలో 30% ఉప్పు ఉంటుంది. అసలు మిశ్రమ ద్రావణం యొక్క బరువు ఎంత? ఇది వాళ్ళు అడిగింది. ఆఫ్టర్ 25 kgs ఆఫ్ వాటర్ హ్యాడ్ బీన్ ఎవాపరేటెడ్ ఫ్రమ్ ఏ సొల్యూషన్ ఆఫ్ సాల్ట్ అండ్ వాటర్ విచ్ హ్యాడ్ 20% సాల్ట్. The remaining solution had 30% salt. Find the weight of the original solution. We have to find out. What is the weight of the original solution? We have to find out. రాసుకోండి, ముందు స్లోగా రాయండి. సేమ్ మోడల్ యాజ్ ఇట్ ఈజ్ మీరు చేసేయచ్చు. అసలు మిశ్రమ ద్రావణం యొక్క మొత్తం బరువు ఎంత? అసలు మిశ్రమ ద్రావణం ఎంతో తెలియదు. ఎక్స్ అనుకోండి, ఎక్స్ లీటర్లు ఎక్స్ కేజీలు. వాళ్ళు లీటర్లు ఇస్తే మీరు లీటర్లు అనుకోండి, వాళ్ళు కేజీలు ఇస్తే మీరు కూడా కేజీలు అనుకోండి. కింద ఆప్షన్ చూడండి, కేజీలు అని ఇచ్చారు. కాబట్టి మీరు కూడా అసలు మిశ్రమ ద్రావణం మొత్తం వెయిట్ 32 ఏదో x కేజీలు అనుకోండి, ఎంత ఉందో తెలియదు కాబట్టి. ఇంకెవరు రాయకండి. ఇటు చూడండి బాసు, వెరీ సింపుల్. అసలు మిశ్రమ ద్రావణం అంటే స్టార్టింగ్లో ఎంత మిక్చర్ ఉంది కనుక్కోండి బాబు అంటున్నారు. అది ఎంతో మాకు ఎవరికీ తెలియదు కాబట్టి అసలు మిశ్రమ ద్రావణం x కేజీలు అనుకుందాం అబ్బాయి మనం. ఈ వెయిట్ ఎంత ఎవరికి తెలియదు. ఒరిజినల్ అసలు మిశ్రమ ద్రావణం కింద ఆప్షన్ చూడండి, కేజీల్లో ఇచ్చారు, మీరు కూడా కేజీలు అనుకోండి. అసలు మిశ్రమ ద్రావణం, అసలు అంటే ఒరిజినల్ అని అర్థం. అసలు మిశ్రమ ద్రావణం ఏమనుకున్నాను చెప్పండి. అసలు మిశ్రమ ద్రావణం ఎన్ని కేజీలు అనుకుంటున్నారు? ఒరిజినల్ మిక్స్డ్ సొల్యూషన్ x కేజెస్ అనుకోండి, ఎంతో మాకు తెలియదు. మరి అందులో 20% ఉప్పు ఉందంట. సాల్ట్, హలో ఉప్పు సాల్ట్, ఇందులో 20% ఉందంట. చూసుకో 20%. స్టార్టింగ్లో చూడండి 20% ఉందంట. x 20% అంటే బై 100, 0 0 క్యాన్సిల్, 2 1s 2 5s పైన 1 into x అంటే x by 5. ఇది ఒరిజినల్ సాల్ట్ అంత ఉంది. మరి ఇప్పుడు ఏమంటున్నారు చెప్పండి. మిశ్రమ ద్రావణం నుండి 25 లీటర్ల నీరు ఆవిరైపోయిందంట. ఈ మిక్సర్ని తీసిపోయి మీ డాబా పైన పెట్టి ఒక నెల తర్వాత చూడండి, ఇందులో 25 kgs ఆవిరైపోయిందంట. అంటే ఇప్పుడు న్యూ సిట్యువేషన్ ఎంత ఉంటుంది చెప్పండి. ఇందులో అలో ఎక్స్ కాదు, ఒక 25 kgs ఆవిరైపోయింది. మైనస్ ఎవరున్నారు ఇందులో? సాల్ట్ కామా వాటర్. ఎవరెవరున్నారు? సాల్ట్ వాటర్, సాల్ట్ వాటర్. 25 kgs ఆవిరైపోయింది ఇప్పుడు. అంటే దాని అర్థం ఏం చెప్పండి. న్యూ మిక్చర్ అంటే న్యూ మిక్చర్ ఎంత ఉందో చూసుకోండి. న్యూ మిక్చర్, ఇంకా నేను చెప్పేది ఏముంది న్యూ మిక్చర్లో. ఇదిగో మొత్తం x లీటర్లు అయితే అందులో 25 లీటర్స్ ఆవిరైపోయింది. -25 అంతేనా? ఇప్పుడు చెప్పండి, ఎవరు రాయకండి. న్యూ సాల్ట్ తర్వాత టైం ఇస్తా, రాసుకోవటం ఆపండి. ఇప్పుడు చెప్పండి న్యూ సాల్ట్. హలో ఇటు చూడు, గతంలో x లీటర్లు ఉండేది టోటల్ వెయిట్, ఇప్పుడు 25 లీటర్స్ ఆవిరైపోయి ప్రజెంట్ టోటల్ వెయిట్ x - 25 అయింది. అంటే ప్రజెంట్ టోటల్ అంటే ఏం చేయాలి చెప్పండి, x - 25. ఇప్పుడు మీ అందరికీ ఫస్ట్ నుంచి చెబుతున్నాను, కామన్ సెన్స్ బేస్డ్. దీనిపైన పెడితే ఆవిరైపోతే ఓన్లీ వాటర్ కంటెంట్ మాత్రమే ఆవిరైపోయింది. సాల్ట్ ఏదో రూపంలో అక్కడ కింద పడి ఉంటుంది, పొడి రూపంలోనో లేకపోతే అతుక్కొని పోయావు. కాబట్టి సాల్ట్ అంతే ఉంటుంది. గతంలో సాల్ట్ ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే. గతంలో స్టార్టింగ్లో సాల్ట్ ఎంత ఉంది? x/5. ఇప్పుడు కూడా అంతే ఉంటుంది, ఇందులో మార్పు రాదు. అంటే మొత్తం x/5. ఇదిగో జాగ్రత్తగా చూసుకోండి, ఇది టోటల్ మిక్చర్ వెయిట్. ప్రజెంట్ అందులో సాల్ట్ గతంలో ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. మరి భిన్నాన్ని శాతం ఎంత % ఉందో తెలియాలంటే భిన్నాన్ని శాతంగా మార్చాలి. ఏదైనా ఇచ్చిన భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇది ఫ్రాక్షన్ కదా, పైన న్యూమరేటర్ డినామినేటర్ ఉంది కదా, ఫ్రాక్షన్ పర్సెంటేజ్గా మార్చాలంటే 100% మల్టిప్లై చేయాలి, పక్కన పర్సెంటేజ్ సింబల్ పెట్టాలి. ఇలా రాస్తే ఎంత పర్సెంటేజో తెలిసిద్ది. అది వాళ్ళే ఇచ్చారు. ఎంత పర్సెంటేజ్ అని ఆవిరైన తర్వాత మిగిలిన మిశ్రమంలో 30% ఉప్పు ఉందంట. న్యూ మిక్చర్లో 30% ఉప్పు ఉందంట, అది రాసుకోవాలి. 30% సాల్ట్. న్యూ సాల్ట్ ఫ్రాక్షన్ భిన్నాన్ని శాతంగా మార్చాలంటే 100% మల్టిప్లై చేసి పక్కన పర్సెంటేజ్ చేయాలి. ఇలా చేస్తే ఎంత పర్సెంటేజ్ తెలిసింది, అది వాళ్ళే ఇచ్చారు. ఇన్ ద న్యూ మిక్చర్ సాల్ట్ ఈజ్ 30%, దట్స్ వై ఈక్వల్ టు 30% ఇట్ షుడ్ రైట్. ఇంకేముంది, సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేసింది. పర్సెంటేజ్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఇప్పుడు చెప్పండి 10 ఇంటూ దీన్ని మల్టిప్లై చేయాలి. పైన ఏముంది x/5,
ఇదిగో 10 ఇంటూ ఈ మొత్తం దీన్ని 10 చేత మల్టిప్లై చేయాలి బై కింద అది అంతే ఉంది ఎక్స్ మైనస్ 25 ఈక్వల్ టు అటువైపు 3 మిగిలింది. ఇప్పుడు చెప్పండి 5 1s 5 2s అంటే 2 ఇంటూ ఎక్స్ మిగిలింది పైన. సో ఫైనల్లీ పైన 2x మిగిలింది బై కింద ఇది చూడండి 2 ఇంటూ ఎక్స్ బై కింద ఎక్స్ మైనస్ 25 2 ఇంటూ ఎక్స్ కింద ఎక్స్ మైనస్ 25 ఈక్వల్ టు 3. చెప్పండి 2x ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 3 ఇంటూ ఇది అడిపోయింది అనుకో ఎక్స్ మైనస్ 25. సో 2x ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ 3x మైనస్ 3 ఇంటూ 25 75. ఇప్పుడు చెప్పండి హలో ఇక్కడ మైనస్ 75 ఇటు తీసుకురండి ప్లస్ 75 అది ఇక్కడ 3x ఇక్కడ ఉన్న ప్లస్ 2x అడిపోతే మైనస్ 2x అయిపోయింది. సో ఫైనల్లీ 75 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని వచ్చింది. ఎక్స్ అంటే మీరు ఏమనుకున్నారు స్టార్టింగ్లో వెయిట్ ఎక్స్ కేజీలు అనుకున్నారు అది 75 వచ్చింది ఎక్స్ ఈక్వల్ టు. ఇప్పుడు రాసుకోండి అందరు అసలు మిశ్రమ ద్రావణం ఒరిజినల్ సొల్యూషన్ అనుకోండి దీన్ని ఎక్స్ కేజెస్ అనుకుంటున్నాం. అందులో సాల్ట్ ఎంత ఉంది మొత్తం ఎక్స్ కేజెస్లో 20% అని ఇచ్చారు 20% అంటే ఇలా వచ్చింది x/5. న్యూ మిక్చర్ అంటే ఏంటి చెప్పండి 30% 25 కేజీస్ ఆవిరి అయిపోయిందంట. మనం స్టార్టింగ్లో అనుకున్న మిక్చర్ ఎక్స్ కేజీలు ఇందులో 25 ఆవిరి అయిపోతే మైనస్ 25 ఇది అంటే ఇప్పుడు ఇందులో అంటే ఎక్స్ మైనస్ 25లో ఆవిరి అయిపోతే వాటర్ మాత్రమే ఆవిరి అయిపోయి ఉంటుంది కానీ సాల్ట్ అంతే ఉంటుంది అది ఎక్కడ పోదు వేరే రూపంలో ఉంటుంది. కావాలంటే మీరు చూసుకోండి ఇప్పుడు మీకు చెమట పోసినప్పుడు మెడ కింద మొత్తం తడితడిగా జిడ్డు అయిపోయింది మీరు నిద్రపోయిన ఒక గంట తర్వాత వాటర్ కంటెంట్ ఆవిరి అయిపోయి సాల్ట్ అందులో పొడి రూపంలో ఇలా అంటే పొడి కింద రాలిపోయిపోతుంది చూసుకోండి. సాల్ట్ ఎక్కడ పోదు వేరే రూపంలో మారిపోయి అక్కడే ఉంటుంది. కాబట్టి గతంలో సాల్ట్ ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటుంది కానీ ఆవిరి అయిపోయింది వాటర్ ఇది అంతే కదా. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు మొత్తం మిగిలిందంతా 25 లీటర్స్ ఆవిరి అయిపోతే మిగిలింది ఎక్స్ మైనస్ 25 కానీ సాల్ట్ గతంలో ఎంత ఉందో అంతే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి మరి ఇది న్యూ సాల్ట్ కదా భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100 అని వేయాలి. ఇలా చేస్తే ఎంత పర్సెంటేజో తెలిసిద్ది న్యూ సాల్ట్ ఎంత పర్సెంటేజో తెలిసిద్ది అది వాళ్ళే ఇచ్చారు 30% అని. మీకు ఎలా తెలుసు మాకు తెలిసేది వాళ్ళే ఇచ్చారు 30% ఉప్పు ఉంటుంది మిగిలిన మిశ్రమం ద్రావణంలో సాల్ట్ 30% ఉంటుందని ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ఈక్వల్ టు 30% వేసాము ఇవన్నీ వచ్చేసినాయి చూడండి. ఎక్స్ ఈక్వల్ టు 75 అని వచ్చింది కదా ఏంటి ఎక్స్ ఈక్వల్ 25 అంటే ఇద్దుగో ఎక్స్ ఈక్వల్ స్టార్టింగ్లో మీరు ఏమనుకున్నారు అసలు మొత్తం మిశ్రమ ద్రావణం ఎక్స్ కేజెస్ అనుకున్నారు. ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే ఎక్స్ 75 అని వచ్చింది అంటే స్టార్టింగ్లో మిశ్రమ ద్రావణం 75 కేజెస్ ఆవిరి అయిపోయిన తర్వాత ఎంత ఉందంటే ఏం చెప్పాలి చెప్పండి మొత్తం 75 కేజీలు అని వచ్చింది కదా 25 కేజీస్ ఆవిరి అయిపోయింది ఇంకా 50 కేజీస్ ఉన్నట్టే. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర వాళ్ళు ఏదైతే చేయండి ఈ క్వశ్చన్లో అసలు మిశ్రమ ద్రావణం ఇది కనుక్కోమన్నారు ఎక్స్ అంటే 75 వచ్చింది ఇదిగో చూసుకోండి చేశారా. అయిపోయింది మోడల్స్ చాలా హార్డ్ ఉన్నాయని తక్కువ మోడల్సే పెట్టాం ఇదిగో చూసారా. మరి ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన మోడల్స్ అన్నీ గతంలో మన స్టూడెంట్స్ చాలా హార్డ్గా ఫీల్ అయిన మోడల్స్. ఇప్పుడు మీకు ఏమైనా హార్డ్ అనిపించిందా ఎందుకు ఇప్పుడు మీకు డెడ్ ఈజీ అనిపిస్తుంది. గతంలో ఇక్కడ హైదరాబాద్లోనే ఉండి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ మోడల్ చూసి సార్ చాలా హార్డ్ అనుకున్నారు. ఆ బ్యాక్గ్రౌండ్ సరిగా తెలుసుకోకుండా పనికిరాని షార్ట్ కట్స్ నేర్చుకుంటే ఎప్పటికీ హార్డే. సో ఇప్పుడు ఈ వీడియో క్లాస్లో మనం చాలా కాన్సెప్ట్స్ టెక్నిక్స్ చెప్పాం ఆ బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ మీకు కరెక్ట్గా తెలిస్తే ఈ క్వశ్చన్స్ అన్నీ డెడ్ ఈజీ అయిపోతాయి. ఓకేనా బాబు మీకు మన వాట్సాప్ గ్రూపుల్లో దీనికి సంబంధించి వర్క్షీట్ సెండ్ చేసాం చూసుకోండి. ఆ వర్క్షీట్ కొంచెం మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా. అలాగే ఏ క్లాస్కి సంబంధించింది ఆ క్లాస్ వర్క్షీట్ మీకు వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తుంటాం అది వీలుంటే ప్రింట్అవుట్ తీసుకోండి లేదా మీ ఇష్టం అలాగే అయినా ప్రాక్టీస్ చేయండి. దాంట్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి అవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఓకేనా. థ్యాంక్ యూ.